ఈరోజు రివ్యూ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది, చాలా సీరియస్గా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఒక్కొక్కరి ఆట చూసిన తర్వాత వాళ్ళని హార్ట్లో నుంచి బయటికి తీసి మరి పిండేసి మరి పోవడాలన్న ఫీలింగ్ వచ్చింది. లిటరల్గా తనూజ గారి ఆటతో పాటుగా తనూజ గారి మాటలు కూడా కొన్ని సిచ్యువేషన్లో హ్యాట్స్ ఆఫ్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఇదే ఆ ఊపులో మనం 2 రీళ్లు తగిలిచ్చాము ఇన్స్టాగ్రామ్లో. చూడండి, మనస్ఫూర్తిగా మాట్లాడి తనూజ గారి గురించి, మనస్ఫూర్తిగా మాట్లాడి సుమనన్న గురించి అదొక రీలు ఇదొక రూల్ వేసాం. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, క్లిక్ చేసి ఫాలో అయ్యి ఆ రీల్స్ని ఒకసారి చూడండి. నాకు బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. హార్ట్ఫుల్గా చెప్తున్నా, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ తనూజ. సుమన్ శెట్టి అన్న తనూజ కంటే పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టుగా లైవ్లో పోర్ట్రే చేసి లైవ్లో టెలికాస్ట్ చేశారు. కానీ బట్ ఎపిసోడ్ చూస్తే సుమనన్న కంటే బాగా అని చెప్పలేం. కానీ ఎందుకంటే గెలిచిన వాడిని తక్కువ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ బడ్డన్ ఎక్కువ పడింది, ఫస్ట్ నుంచి వెయిట్స్ మోసింది. అండ్ ఆవిడ ఫిజికల్ స్ట్రెంగ్త్ని కంపేర్ చేస్తే టూ గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ తనూజ గారు. దాని గురించి మాట్లాడదాం. సంజన గారు సంచాలకుగా కరెక్ట్గా చేశారా లేదా, రాంగ్గా వాంటెడ్గా చేశారా, ఇవన్నీ మాట్లాడదాం. అన్ని యాంగిల్స్లో తీసుకొని వచ్చి అన్ని యాంగిల్స్ కవర్ చేసి మాట్లాడతాం. వీడియో లెంత్ అవుద్దో లేదో తెలీదు, పర్ఫెక్ట్ రివ్యూ ఉంటుంది. పర్ఫెక్ట్, నాకు భలే అనిపించింది. ఇలా ఎవరైనా ఆడితే చెప్పడానికి బాగుంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటే బాగుంటుంది, మాటలు బాగుంటే బాగుంటుంది. ఇది కదా ఎపిసోడ్, ఇది కదా అన్న ఫీలింగ్ వచ్చింది. వన్ బై వన్ లాగదాం. సుమనన్న చిన్నాడుగా సుమనన్న నామినేషన్స్లో 1-2 సార్లు సిల్లీగా చెప్పారు, చాలాసార్లు చెప్పాడు. బట్ అక్కడ సిల్లీగా చెప్పొచ్చురా, ఆయన స్థాయికి ఆయన అమాయకుడు. ఆయన మాటల్లో కొంచెం అంత ఇంతగా గట్టిగా మాట్లాడలేకపోవచ్చు, కొంచెం అందరితో గొడవలు పెట్టుకునే మైండ్ సెట్ కాదు కాబట్టి అలా చెప్పుంటాడేమో. కానీ అక్కడ తప్పు జరిగింది. నామినేషన్స్లో పెద్దగా అనిపించాడు, బట్ నామినేషన్లో అనిపించిన ఆయన టాస్క్లో అనిపించే రేంజ్లో ఉంది పర్ఫార్మెన్స్. దాన్ని కవర్ చేసేటట్టుగా అనిపించింది. సూపర్ అయ్యా సుమనన్న. 2-3 సిచ్యువేషన్లో వీళ్ళిద్దరు నచ్చారు. అండ్ కళ్యాణ్ రిలేటెడ్గా మాట్లాడతాను. దాంతోపాటుగా డెమాన్ పవన్ ఓటమే కారణం అండ్ భరణి గారిని కూడా లేపాలి ఈరోజు, ఆసన్నమైంది. సూపర్, టూ గుడ్. దాని తర్వాత రీతు చౌదరి గురించి, కళ్యాణ్ గురించి, ఇమాన్యుల్ గురించి, అందరి గురించి ప్రతి ఒక్కటి పాయింట్ కవర్ చేస్తాను. వీడియో మొత్తం చూడండి. అండ్ మీరు కానీ లైక్లు చేయకపోతే మీకు ఉంటుంది ఈరోజు నా చేతిలో 15,000 లైక్లు కొట్టాలి మీరు. ఇప్పుడు నేను వెయిట్ చేస్తాను. లైక్ కొట్టిన తర్వాత కూడా లైక్ కొట్టామంటే ఆ కామెంట్ చదివి ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. 10 సెకండ్లు ఆగుతాను, లైక్ కొట్టండి. అదిరే కొట్టరా, ఏడ కొట్టావు మామ నువ్వు? ఈ చేష్టాలు వద్దు మామ, కొట్టు. ఓకే, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు మాట్లాడదాం. ఎపిసోడ్ డైరెక్ట్ అటాక్ చేశాడే ఆ బిగ్ బాస్, డైరెక్ట్ అటాక్. ఇప్పుడు 12 గంటల 5 నిమిషాలు ఎంత టైం మనం చూసామంటే మన దరిద్రం ఏంటంటే మీరేమో ఉడాలిగా లేట్గా పెడతారు అంటారు. 12 మీకు వీడియో వచ్చేసరికి 1 పైన దాటిపోద్ది. రీజన్ ఏంటంటే మనది వైఫై స్లో. ఈ కావలిలో దరిద్రమైన వైఫైలు. నేను ఎన్ని వైఫైలు మార్చినా కూడా మనకు వర్కౌట్ కావట్లా. దానివల్ల వీడియో అప్లోడ్ చేయడానికి 50 మినిట్స్ పడుతుంది ప్రతిరోజు 50 నిమిషాలు పడుతుంది నైట్ ఎపిసోడ్ రివ్యూ అప్లోడ్ చేయడానికి. దాని చుట్టూ తిరిగి 50 నిమిషాలకు అప్లోడ్ అవుద్ది, పడుకునేసరికి 3:30 అవుద్ది. సరే, డైరెక్ట్ అటాక్ ఎపిసోడ్ స్టార్ట్ చేశాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేయగానే లైవ్లో ఒక రకంగా ఉంది అయ్యా ఎపిసోడ్లో ఇంకో రకంగా ఉంది. లైవ్లో చూస్తే సుమనని ఎత్తి పారేసా. ఎపిసోడ్లో కూడా సుమనని ఎత్తేయచ్చు, అంత ఎలివేషన్స్ ఉన్నాయి. బట్ లైవ్లో సుమనని ఎత్తేస్తాం. తనూజ గారు ఓన్లీ పర్లేదులే బాగానే ఆడారు అనే సెన్స్లోనే ఉంది. బట్ కష్టపడ్డారు కదా, అమ్మాయి కదా, మనం ఎంత కాదన్న అమ్మాయి అబ్బాయి ఈక్వల్ అంటాం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎక్కడిదక్కడే మనం మాట్లాడతాం. మనుషుల మనస్తత్వమే అది. అమ్మాయి అబ్బాయి ఈక్వల్ అయ్యా హౌస్లో టాస్కులు అంటాం. బట్ అబ్బాయి కంటే ఈక్వల్గా అమ్మాయి ఆడితే ఖచ్చితంగా ఒక పాలు ఎక్కువే పోడాలనిపిస్తుంది. మన మనసులు అట్లాంటి మనకేమనిపిస్తుంది అంటే తెలియకుండానే హ్యూమన్ నేచర్ ఏంటంటే నాకైతే అలాగ అనిపిస్తుంది. ఖచ్చితంగా అమ్మాయి అబ్బాయి హౌస్లో టాస్కుల్లో ఈక్వల్. బట్ కొన్ని సిచ్యువేషన్లో అమ్మాయి కొంచెం బాగా ఆడితే అబ్బాయి కంటే బాగా ఆడినా, అబ్బాయికి ఈక్వల్గా ఆడినా అబ్బాయి కంటే అమ్మాయిని కొంచెం ఎక్కువ పొగడాలనిపిస్తుంది. అది ఎంత కాదన్నా అలా అనిపించేస్తుంది. అలాగే నేను కూడా పొగిడాను మధ్యాహ్నం లైవ్లో చూసి. సరేలే ఆయనే ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎందుకు లైవ్లో ఎట్లా కట్ చేశాడు తెలుసా? దీనికి ముందు వీడియో చూడండి ఎలా కట్ చేశారంటే లైవ్లో ఫస్ట్లో వచ్చి భరణి అన్న వాటర్ పోస్తాడు చూసారా, ఆ వాటర్ పోసి చూపించలా. డైరెక్ట్ అటాక్ సుమనానికి 2 వాటర్ పోసేసారు. అయ్యో కుర్రో ముర్రో అన్నట్టు చూపించాడు.
దాన్ని చూసి నేను అప్పటికే ఎలివేషన్ ఇచ్చా. తనూజ గారు నాకు అలా అనిపించింది. అలాంటిది స్టార్టింగ్లోనే తనూజ గారికి పోసారు, అది చూపించలేదు. ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు మొత్తం మారిపోయింది. ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత టాస్క్ ఆడిన తర్వాత ఇవన్నీ చేంజెస్ వచ్చాయి. వన్ బై వన్ మాట్లాడదాం. ఫస్ట్ ఏం చేశారంటే టాస్క్ స్టార్ట్ అయింది. బిగ్ బాస్ చెప్పదు మామూలుగా తెలుసుగా, ఆ డిస్క్రిప్షన్కి రోజు 3 టాస్కులు చేస్తే 3 టాస్కులకి డిస్క్రిప్షన్ 3x3 9 నిమిషాలు పడుతుంది, సీజన్ 9 కాబట్టి. ఫస్ట్ సుమనన్న వర్సెస్ తనూజ గారు. బిగ్ బాస్ టాస్క్ ఏంటో తెలుసా? బ్యారల్ బ్యాలెన్స్ బ్యాటిల్. ఇలాగే చెప్పాడు బిగ్ బాస్ బజర్ వచ్చినప్పుడు హౌస్ మేట్స్ టికెట్ టు ఫినాలే దక్కకూడదు అని ఎవరినైతే అనుకుంటారో వాళ్ళకి ట్యాప్ తిప్పి నీళ్లు పోయాలి, అది టాస్క్. దాంట్లో వాటర్ పోయాలి, బజర్ వచ్చినప్పుడు వాటర్ పోయాలి, ఇంకొక బజర్ వచ్చినప్పుడు వాటర్ ఆపేయాలి, ఇది టాస్క్ మామ. సంచాలకంగా బిగ్ బాసే సంజన గారిని అపాయింట్మెంట్ ఇచ్చాడు, అపాయింట్మెంట్ లెటర్ రాసి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఫస్ట్ బజర్ దీంట్లో చాలా మందికి సంజన గారికి ఎపిసోడ్ లైవ్ చూసిన తర్వాత సంజన గారిని బీభత్సంగా పొగిడాను. ఎంత బాగా పొగిడానంటే న్యాయబద్ధంగా చేశారని పొగిడా. న్యాయబద్ధంగా చేశారని పొగిడాను. ఎక్కడో తేడా కొట్టింది సీనా అని ఎక్కడ అనిపించింది తెలుసా? మీరు లైవ్ చూడకపోతే మీకు అర్థం కాదు. సుమనన్న లైవ్లో ఏమంటారు తెలుసా? భరణి అన్నతో టాస్క్ అయిపోయిన తర్వాత, సంజన గారు కూడా బాగా చేశారన్న, సంచాలకు కూడా బాగా చేసిందన్న. అంటే ఇదేంట్రా, ఈయనకి ఒకటి ఎక్కువ వేయించింది, 4 ఈయనకి, తనూజకి 3 వేయించారు యాజ్ పర్ ద లైవ్. అయినా కూడా ఏంట్రా సంజన గారు బాగా చేశారంటున్నాంటే సుమనన్న కూడా అప్రిషియేట్ చేసింది. పానీ లేదా ఒకటి ఎక్స్ట్రా చేసినా కూడా సంజన గారిని అర్థం చేసుకుని పొగుడుతున్నాడు ఏంట్రా, పర్లేదబ్బా అనుకున్నా. నాకు అలా అనిపించింది. ఏంట్రా ఎందుకు పొగుడుతున్నాడు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఈయనకు 4 వేయించి 4 సార్లు భరణి గారిని పుష్ చేసి 4 సార్లు భరణి గారు వచ్చేటట్టుగా సపోర్ట్ వచ్చేటట్టుగా చేసి 4 టైమ్స్ భరణి గారిని పంపించి ఈయనకు ఒక బకెట్ తక్కువ వచ్చేటట్టుగా చేసేసరికి ఆవిడ నచ్చారు. అక్కడ అనిపించింది ఎపిసోడ్ చూసిన తర్వాత. ఫస్ట్ ఏం జరిగిందంటే లైవ్లో ఏమో ఫస్ట్ భరణి గారు వచ్చి చూపించకుండా స్కిప్ చేశాడు. కానీ ఎపిసోడ్లో చూస్తే ఫస్ట్ సంజన గారు భరణి గారిని పిలిచారు. ఇక్కడ ఒకటి మాత్రం క్లియర్, సంజన గారికి అదే సంచాలక్ గారికి ఎవరికి సపోర్ట్ చేస్తారో మినిమం క్లారిటీ, అంత క్లారిటీ తెలుసు. దీనికి ముందు ఏం జరిగిందో కూడా చెప్తాను. లైవ్లో వచ్చింది తనూజ గారు అందరి దగ్గరికి పోయి అడిగారు. అందరి దగ్గరికి ఫస్ట్ డెమాన్ పవన్ దగ్గరికి వెళ్ళారు. ఈరోజు నాకు ఎందుకు తనూజ ఇంతలా నచ్చింది అనే దానికి రీజన్స్ చెప్తా. లైవ్కి దీనికి డిఫరెన్స్ ఉంది కాబట్టి. తనూజ గారు భరణి దగ్గరికి, అదే మన డెమాన్ దగ్గరికి వెళ్ళి, డెమాన్ సపోర్ట్ చేస్తావా అంటే డెమాన్ ఏమంటాడు తెలుసా? అది కాదు తనూజ, అందరూ నీకే సపోర్ట్ చేస్తే నువ్వు గెలిచినప్పుడు దానికి అర్థం ఉండదు కాబట్టి ఒకవేళ ఎవ్వరు కానీ సపోర్ట్ చేయకపోతే సుమనన్నకి నేను సపోర్ట్ చేస్తాను. సుమనన్నకి ఒకవేళ సుమనన్నకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారంటే నేను నీకు సపోర్ట్ చేస్తాను. ఇది వాళ్ళు పెట్టుకున్న డీలు. బట్ అది అక్కడ వరకు చూపించారు. ఈరోజు తనూజ ఉదయాన్నే మాట్లాడి చూసిన తర్వాత తనూజకి తర్వాత సిచ్యువేషన్లో తర్వాత డిస్కషన్లో వద్దు నువ్వు సుమనన్నకే సపోర్ట్ చేయి, నాకు వాటర్ పోయి ప్రాబ్లం లేదులే, ఆయనకు ఊరు లేరు కదా అనేసి అనిందంట. అందుకనే డెమాన్ పవన్ వచ్చి వాటర్ పోసాడని ఈరోజు తెలిసింది. ఉదయం అంతా లైవ్లో నేను చెప్పానంటే డెమాన్ పవన్ మాట తప్పాడు. ఒక్కరైనా సుమనన్నకి పోస్తే నేను నీకు పోయిను, ఇంకా సుమనన్నకి సపోర్ట్ చేస్తే నేను నీకు సపోర్ట్ చేస్తాను, సుమనన్నకి నేను పోస్తానని చెప్పిన వ్యక్తి అక్కడ భరణి గారు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు మాట మార్చారు, ఎందుకు సపోర్ట్ చేయలేదని అన్న. అయినా తనూజ గారు ఏమనలేదని అనుకున్నా. ఇది జరిగింది. ఆవిడే వద్దని చెప్పారంట, ఆవిడే సుమనన్నకి సపోర్ట్ చేయమని చెప్పారట. భలే అనిపించారు స్వామి. అది కూడా ఎలా అనిపించారంటే సుమనన్న వాళ్ళ వైఫ్, మనకు అనిపిస్తుంది కదా, సుమనన్న వాళ్ళ వైఫ్ వచ్చి ఆవిడ హైప్ కోరుకుంటున్నారు, ఆవిడ నీతో ఉంటే ఏదో కోరుకుంటున్నారు, హైప్ తీసుకుంటున్నారు, నువ్వు ఆవిడని కొంచెం దూరంగా ఉండు అని చెప్పారు. అది ఆవిడకి తెలీదు, మనకు తెలుస్తుంది. అది తెలిసినా అంటే మనకు తెలుస్తుంది, మనకు అనిపిస్తుంది. అబ్బా సుమనన్న వాళ్ళ వైఫ్ వచ్చి ఇలా చెప్పిపోయారే, తనూజ ఇప్పటికీ కూడా సుమనన్నని సపోర్ట్ చేస్తుంది చూసారా, అది హైలైట్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఇప్పుడు ఫస్ట్ అడిగింది కదా, తర్వాత భరణి గారిని అడిగారు. అదే టాస్క్ ముందు జరిగింది ఇవన్నీ. నాన్న భరణి గారు, సార్ భరణి నాన్న నువ్వు నాకు సపోర్ట్ అంటే, లేదమ్మా పాపం సుమన్కి ఎవరు లేరమ్మా నేను సపోర్ట్ చేయాలి అనగానే ఓకే అన్నారు. తర్వాత ఇమానుయల్ దగ్గరికి వెళ్తే ఇమ్ము అంటే ఏంటంటే సపోర్ట్ అంటే నీకే చేసేది, బలిదానివే నీకే చేసేది, కరెక్ట్ నీకే చేస్తాను అందరినీ అడిగింది. ఒక కళ్యాణ్ని అడగాల్సిన అవసరం లేదు, వారు వన్ సైడ్గా కళ్యాణ్ ఎప్పుడు తనూజగా సపోర్ట్ చేస్తారని తెలుసు కాబట్టి అడగల. ఫస్ట్ బజర్ స్టార్ట్ అయింది. బజర్ స్టార్ట్ అవగానే బిగ్ బాస్ కూడా ఫెయిర్గా ఆడాడు టాస్క్ని. భరణి అని పిలిచారు సంజన గారు, ఎందుకంటే ఎలాగో తనూజ గారు పోస్తారు. భరణి అని పిలిచి తనూజకి ట్యాప్ తిప్పాడు. ఫస్ట్ టాస్క్ కదా, ఫస్ట్ రౌండ్ కదా, ట్యాప్ తిప్పిన తర్వాత ఆపేశాడు. 10 సెకండ్లు లేట్గా ఆపేసరికి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు, ఫెయిర్ గేమ్, మీరు ఇంకో బజర్ వచ్చినప్పుడు ట్యాప్ ఆపాలి మీరే అని చెప్పాడు. కాబట్టి సంజన గారు మీరు ఒక 10 సెకండ్స్ ఆయన లేట్గా ఆపాడు కాబట్టి సుమనన్న దగ్గరికి వెళ్ళి కూడా ఒక 10 సెకండ్స్ ట్యాప్ తిప్పండి అని జెన్యూన్గా వీళ్ళిద్దరికి ఈక్వల్ వాటర్ వచ్చేలాగా చేశారు. గుడ్. ఇది అయిపోయిన తర్వాత మీరు గమనించాల్సింది, ఇప్పుడు తనూజకి ఆల్రెడీ వెయిట్ ఉంది.
సుమనన్నకి వేయట్లేదు. ఆల్రెడీ తనూజకి ఒకటి ఎక్స్ట్రా పడింది, క్యారీ చేస్తుంది. ప్రతి 2-3 నిమిషాలకు ఒకసారి, 5-6 నిమిషాలకు ఒకసారి, లైవ్ చూసిందని బట్టి ఒక 4-5 నిమిషాలకు ఒకసారి ఆ బజర్ వస్తుంది. ఆ లోపల ఆ 4-5 నిమిషాలు ఆ వెయిట్ మోస్తూ ఉంది తనూజ. తర్వాత ప్రతి ఒక్కటి నీట్గా చెప్తామో, చెప్తేనే మీకు ఎలివేషన్ స్టార్ట్ అయ్యేది. తర్వాత బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ కళ్యాణ్ని పిలిచారు. కళ్యాణ్ ఎవరికి? తనూజకి సపోర్ట్ కాబట్టి సుమనన్నకి ట్యాప్ తిప్పేసి వెళ్ళిపోయాడు. తర్వాత భరణి గారులా నాన్ స్టాప్ అండి. ఇంక భరణి గారికి ఏం ఎలివేషన్ ఇవ్వడండి. ఎలివేషన్ ఇవ్వాలంటే 100 ఎలివేషన్స్ ఉన్నాయి ఒక్క దాంట్లో. పాపం ఆయన ఫ్రెండ్షిప్కి ఇచ్చిన వాల్యూ, ఆయన రిలేషన్స్కి ఇచ్చే వాల్యూ ఎక్స్ట్రాడినరీ అండి. దివ్య, తనుజ వాళ్ళ రిలేషన్లో ఉన్న వాల్యూ ఇచ్చిన విధానం కానీ, కొన్ని సిచ్యువేషన్లో అటు ఇటు అయినా ఆల్మోస్ట్ ఆయన రిలేషన్షిప్స్ కొంచెం ఎక్కువ వాల్యూ ఇస్తారని అనిపించింది. ఇక్కడ చూస్తే సుమనన్న రిలేషన్కి ఇచ్చిన వాల్యూ ఎంతసేపు అండి బాబు, నేను చెప్పలేను. 10-15 సార్లు అని ఉంటాడు, అన్నా ప్లీజ్ అన్నా గివప్ ఇవ్వద్దన్నా, కావుని పట్టుకోనా, ఓకే అన్న, నో ప్రాబ్లం అన్న సుమనన్న అని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇంక నరాలను బయటకు వచ్చేలాగా అరిసి ఎంకరేజ్ చేస్తున్నాడు. సూపర్ అనిపించింది ఇక్కడ భరణి గారు. ఆ తర్వాత బిగ్ బాస్ సంజన పిలిచిన వాళ్ళని కూడా మీరు పిలవచ్చు అని చెప్పారు. చెప్పిన తర్వాత నెక్స్ట్ రౌండ్ ఇమానియల్ పిలిచారు. ఇక్కడ మీరు గమనిస్తే ఆల్రెడీ 1 తనూజకు ఉన్నారు, తర్వాత 2 ఒకటి వచ్చి సుమనన్నకి పడింది, అంత ఈక్వల్గా ఉంది. నెక్స్ట్ సుమనన్నకి 1 ఎక్స్ట్రా పడింది, ఎందుకంటే ఇమానియల్ వచ్చి సుమనన్నకి వేశాడు. సో ఇప్పుడు సుమనన్నకి 2 ఉన్నాయి, తనూజ గారికి 1 ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత భరణి గారు యూ కెన్ సుమనన్న లెగ్ స్ట్రైట్గా వేసుకో చెప్తానే ఉండు. సుమనన్న అస్సలు కదలట్లేదు. ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్ భరణి గారిని పిలిచారు. భరణి గారు వెళ్ళి తనూజ గారికి వేశారు. సో ఓవరాల్గా ఇప్పుడు 2-2 సమానమైన వెయిట్ మోస్తున్నారు. అండ్ తనూజ వాటర్ తిప్పాడు. తనూజకి కూడా అందరూ చెప్తున్నారు, ఏం కాదు నువ్వు అట్టే పట్టుకుని అందరూ ఎంకరేజ్ చేస్తున్నావు. నెక్స్ట్ రీతు వచ్చింది, 3వది సుమనన్నకి పడింది. ఇప్పుడు సుమనన్నకి 3, తనూజకి 2 ఉన్నాయి. ఇది తర్వాత సంజన గారులా డెమాన్ ఏం చేస్తుంటే, ఏందాక దాకా రీతుని పంపించమన్నాడు, ఇప్పుడులా నన్ను పంపించి అంటున్నాడు. రీతుని కాకుండా నన్ను పంపించి అంటున్నాడు. అనేసరికి ప్లీజ్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయొద్దు. ఇప్పుడు దాకా రీతు అనేసరికి రీతుని పంపించాం, మళ్ళీ నిన్ను పంపించమని అడతా ఏంటి డెమాన్ అన్న తర్వాత రీతునే పంపిస్తే రీతు వెళ్ళి సుమనన్నకి పోస్తుంది. అంటే సుమనన్నకి 3, తనూజకి 2 ఉన్నాయి. ఆ తర్వాత డెమాన్ సజెషన్ ఇస్తూ ఉండు, తనుజ జాగ్రత్త అని చెప్తుండు. తర్వాత తనుజ రైట్ హ్యాండ్ పెయిన్ అనేసి అంటా ఉంది. దానికి ఆవిడకి టెన్నిస్ బోన్ అదే సంథింగ్ ఇష్యూ, చేతికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, అంటే ఎముకల ఇష్యూ సంథింగ్ ఏదో ఉన్నట్టుంది, ఇంజరీ. బిగ్ బాస్ ముందు ఇక్కడ అది చెప్తా ఉంది, బాగా ప్రాబ్లం ఉంది, అయినా కూడా ఓపిక పడుతుంది. తర్వాత నెక్స్ట్ రౌండ్ భరణి గారిని పిలిచారు. ఇక్కడ 3, మళ్ళీ భరణి గారు 3. భరణి గారు ఇప్పటికి 3 సార్లు వచ్చారు, 3-3 ఈక్వల్ అని. ఆ తర్వాత డెమాన్ వచ్చాడు. డెమాన్ వస్తే ఇప్పుడు 4, తనూజకి 4 ఎక్స్ట్రా 4 వచ్చినాయి, సుమనన్నకి 3 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రౌండ్లో ఆవిడ హ్యాండ్ స్ట్రైట్గా లేదన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటే వాళ్ళు ఎవరు అడిగితే, అది అడిగింది భరణి గారే, మనకి లైవ్ చూస్తే అర్థమవుతుంది. అడిగితే లేదు హుడీగా వల్ల జరికిన వల్ల అలా ఉంది, స్ట్రైట్గానే ఉందని చెప్తారు. తర్వాత కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ వస్తే అప్పుడు సుమనన్నకి 4, సుమనన్నకి 4, తనూజ గారికి 4. దీనికి ముందే 4 ఉన్నాయి, ఇప్పుడు 4 సుమనన్నకి పడితేసరికి ఇప్పుడు 4 ఆ తర్వాత తనూజ గారులా భరణి గారిని పిలిచారు. సంజన గారు భరణి గారిని పిలిస్తే అప్పుడు హోల్డ్ చేశారు. మామూలు తనూజ అయితే ఈ పాటికి రచ్చ చేస్తుంది కదా అనుకున్నాం, రచ్చ చేసినా పెద్ద తప్పబట్టేవాడిని కాదు నేను. అలాంటి సిచ్యువేషన్ జరిగింది అక్కడ. సంజన గారు 4th టైం పిలుస్తున్నారు, 4వసారి భరణి గారిని పిలుస్తున్నారు. ఆ భరణి గారు వెయ్యిపోయేది తనూజకే తెలుసు, 4వసారి పిలుస్తున్నారు. అప్పుడు ఆవిడ మామూలు తనూజ అయితే ఇంకొంచెం గట్టిగా అడిగినా దానికి తప్పబట్టేవాడు కాదు, ఎందుకంటే 4th టైం మనకు చూసే వాళ్ళకి అనిపిస్తుంది, సరేలే సంజన సమన్యాయం చేస్తున్నారేమో, 1 సైడ్ అవుద్ది కాబట్టి చేస్తున్నారేమో అనుకోవచ్చు. బట్ ఆటలో ఉండే ప్లేయర్కి అది అన్యాయంగా కనపడద్ది, కనిపించిన తప్పలేదు. 4th టైం పిలుస్తుంది, దానికి లాజిక్ చెప్పింది నాకు అర్థం కాలే. కళ్యాణ్ కూడా 2 టైమ్స్ పిలిచాను కదా అంటది. కళ్యాణ్ 2 టైమ్స్కి 4th టైంకి సంబంధం ఉందిగా. అండ్ కళ్యాణ్ 2 టైమ్స్ అంటే భరణి గారు 4 టైమ్సా? దాంతోపాటుగా మనకి చెప్పాల్సింది, మనకి చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సమన్యాయం జరగలేదు. సంజన గారు ఖచ్చితంగా మిస్టేక్ చేశారు. ఆ ఖచ్చితమైన మిస్టేక్ వాంటెడ్గా చేసి ఏదో చేయాలని చేశారేమో అని తప్పు పట్టలేను, కానీ బట్ దెర్ ఇస్ అ మిస్టేక్ ఉంది. ఎలా ఉందో నేను చెప్తాను, నాకు అనిపించింది చెప్తాను. లైవ్లో చూసిన తర్వాత సమన్యాయం చేశారని అనిపించింది, కానీ ఎపిసోడ్ చూసిన తర్వాత క్లియర్గా మిస్టేక్ చేశారు సంజన గారు అన్న ఫీలింగ్ వచ్చింది. మీరు ఎంతమందికి వచ్చిందో లేదు తెలియదు, ఎందుకు చెప్తానండి. అక్కడ ఎంతమంది ఎవరికి సపోర్ట్ అనే దాన్ని బట్టి ఆవిడ సమన్యాయంగా పిలిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈవిడికి ఎవరెవరు సపోర్టు? రీతు, ఇమాన్యుయల్, కళ్యాణ్, ఓకేనా? 3 సపోర్టు. ఇతనికి ఎంతమంది సపోర్టు? సుమనన్నకి భరణి అండ్
డెమన్ ఇద్దరు సపోర్ట్, ఇక్కడ ముగ్గురు సపోర్ట్ ఉండే వాళ్ళకి ఆ సపోర్ట్ వల్ల ఆయనకి ఎప్పుడు ఒకటి ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోవాలి. మరీ వారు వన్ సైడ్ అయ్యేటట్టుగా చూసుకోకపోయినా పర్లేదు, కానీ ఒక్కటి ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ముగ్గురు ఉన్నారు. సమన్వయం అంటే అది 3 మెంబర్స్ సపోర్ట్ చేస్తే తనూజా కంటే ఆయన వల్ల ఆయనకి ఇద్దరు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి వల్లే తనూజాకి ఒక బకెట్ ఎక్కువ ఉందంటే అది అన్ఫేరే కదా. ఈవిడికి ముగ్గురు సపోర్ట్ ఉన్నప్పుడు ఆయనకు ఒక బకెట్ ఎక్కువ ఉండాలి. సమన్వయం అంటే ఏంటంటే మరీ వారు వన్ సైడ్ అయిపోయి ఆయన ఒక బకెట్, ఆయనకి 5 బకెట్ పడి ఈవిడికి ఒక బకెట్ పడకుండా చూసుకొని ఉంటే సమన్వయం. కానీ ఈవిడికి ఎంతమంది సపోర్ట్ చేసేవారు ఉండేవాళ్ళన్నా పిలిచిన వాళ్ళని పిలిచి 5 బకెట్లు పడేలాగా చేయడం, ఆయనకంటే ముందు ఒక బకెట్ ఎక్స్ట్రాగా ముందే పడడం, ఆ తర్వాత ఆయనకి 3 ఉన్నప్పుడు ఈవిడికి 4, ఆయనకి 4 ఉన్నప్పుడు ఈవిడికి 4, 5 పడడం నాకు నచ్చలం. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్ అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ ఆవిడ ఉద్దేశంలో ఏం చేశారు, ఆవిడకి రకరకాల క్యాలిక్యులేషన్స్ ఉండొచ్చు. మేబీ క్యాలిక్యులేషన్స్ ఏమై ఉండొచ్చు అని నా ఉడాల బుర్రకి తగిలిందంటే, సుమన్ శెట్టి గారు సపోర్ట్ లేదు అంటున్నారు. సుమన్ శెట్టి గారు అది ఇది అంటున్నారు కాబట్టి అని సంచాలకుగా సుమన్ శెట్టి గారికి అగనెస్ట్ చేసినట్టుగా కాకుండా కొంచెం ఫెయిర్గానే చేద్దామని ఓవర్ ఫెయిర్ చేశారన్న ఫీలింగ్ వచ్చింది నాకు. బట్ ఇంటెన్షన్గా చేశారో లేదో మనకు తెలియదు. బట్ ఇక్కడ తనూజ గారికి ఇవ్వాల్సిన ఎలివేషన్ ఏంటంటే, తనూజ గారు రచ్చ చేస్తున్నా నేను తప్పట్టేవని కాదు, బట్ స్టిల్ అస్సలు రచ్చ చేయలేదు చూసారా, భలే అనిపిస్తుంది నాకు. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ తనూజ. ప్రతి టాస్క్లో పర్ఫార్మెన్స్ ఇస్తుంది, అంతా బాగుంటుంది. బట్ ఆ నోటి దూల వల్ల పోగొట్టుకుంటుంది అన్నప్పుడు ఆ నోటి దూలని ఈరోజు కంట్రోల్లో పెట్టుకున్నారు చూసారా, ఇక్కడ హైలైట్ అనిపించింది తనూజ గారు. సింపుల్గా ఆవిడ చేసింది అడిగినా కూడా తప్పలేదు, బట్ అడగల. ఇక్కడ సుమన్ శెట్టి అన్నకి 4, ఈవిడికి 5 మోసి 1 అవర్ హోల్డ్ చేసి అబ్బా అనుకుంటూ కింద పడేసింది. 1 అవర్ మోసి పక్కన పెడదాం. ఇక్కడ భరణి గారు వచ్చిన ప్రతిసారి, నీళ్లు పోయడానికి వచ్చిన ప్రతిసారి తనూజ గారి దగ్గర సుమనన్న దగ్గరికి వచ్చి అన్నా 5 నిమిషాలు నా కోసం అన్నా గివప్ ఇవ్వద్దని చెప్తాను ఓపిక. అబ్బా భలే అనిపించాడు. వీళ్ళిద్దరు స్నేహం, వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ సూపర్ అండి, టూ క్యూట్. భరణి గారి సుమన్ శెట్టి గారి స్నేహం ఇది పక్కన పెడితే అయిపోయిన తర్వాత డిస్కషన్స్, అరాచకమైన డిస్కషన్స్ ఉన్నాయి. తర్వాత ఏం జరిగిందంటే అయిపోయిన తర్వాత కింద పడేశారు. ఆవిడ కింద పడేసిన తర్వాత భరణి అని వచ్చి ఆగన్నా అని వచ్చింది. ఏదంటే అది ఆయన పైన నీళ్లు పడతాయేమో అనే ఉద్దేశంతో దాని నుంచి తప్పించడం కోసం భరణి అని వచ్చి ఆయన పైన నీళ్ళు పడేలాగా చేసిండు. బైక్ ఫన్నీ మూమెంట్. వాళ్ళందరూ కూడా నవ్వుకుంటారు, పడి నవ్వుకుంటా ఉన్నారు. అక్కడ తనూజ ఏడుస్తున్న టైంలో కూడా ఆ టైంలో నవ్వితే బాగుంటుందని ఇలా పెట్టుకొని మరీ నవ్వుతుంది రీతు. బాగా అనిపించింది. అప్పటికే అమ్మాయికి చెయ్యి పెయిన్ వల్ల అక్కడికి వెళ్ళి ఏడుస్తుంది. జెన్యూన్ ట్రూ. ఇంత పెయిన్ పెట్టుకొని ఇంత కష్టపడి ఆడినా కూడా రిజల్ట్ మనకు ఫేవర్గా లేదే అని ఆ బాధలో వచ్చిన కన్నీళ్ళు, జెన్యూన్ కన్నీళ్ళు. ఎందుకంటే 1 అవర్ విత్ పెయిన్ హోల్డ్ చేసిన తర్వాత, ఆల్రెడీ ఒక టాస్క్ ఆడి అలిసిపోయిన తర్వాత, ఆ టాస్క్లో కాలుకి పెయిన్ వచ్చిన తర్వాత 1 గంట అప్పుడు టైమింగ్స్ కూడా నోట్ చేసుకున్నా, ఇవి కూడా చెప్తా. ఆ టైంలో జరిగిన టాస్క్లో లాస్ట్ దాకా గెలుస్తానేమో, దట్టు మనకు 3 సపోర్ట్ ఉన్న, ఆయనకి 2 సపోర్ట్ ఉన్న టైంలో వాళ్ళకి ఒక సపోర్ట్ నేను డిమాండ్ ఫోన్ అటు చేయమని నేనే చెప్పి నేనే ఓడిపోయానే అని ఆ బాధ ఉంటుంది. ఆ బాధలో ఏడుస్తుంది. అండ్ సుమన్ శెట్టి అన్న కూడా ఆయన స్ట్రెంత్ ఎంత, ఆయన కట్అవుట్ ఏముంది, ఆయన ఏజ్ ఏంటి, ఆ ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ అని ప్రూవ్ చేశాడయ్యా సుమన్ అన్న. అండ్ ఈయనకంటే ఎక్కువగా భరణి అన్న. నెక్స్ట్ టాస్క్లో మాట్లాడతా, ఏమన్నా ఆడాడు స్వామి, ఆయన నుంచి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నామినేషన్ రీజన్ సరిగా లేవనేసి కొంత నెగిటివ్ ఫీల్ అయినా నాకేమనిపించింది అంటే, నామినేషన్లో ఆ నెగిటివిటీ ఏదైతే ఉందో దీంట్లో కవర్ చేసి దీంట్లో ఆడి అదంతా తుడిచిపెట్టేశాడు రా స్వామి సుమన్ అన్న అనిపించింది. అక్కడ చేసిన నెగిటివ్స్ అన్నా పోగొట్టుకున్నాడు రా అన్నట్టుగా అనిపించింది. ఎంత కసి స్వామి కళ్ళల్లో. ప్రాణం పోయినా నేను టాస్క్ వదలకూడదు, నేను ఆడి చూపించాలి అన్న ఫీలింగ్ వచ్చింది స్వామి ఆయన చూస్తుంటే. అరాచకం స్వామి. ఆయన ఏజ్కి, ఆయన కట్అవుట్కి ఆ మాత్రం ఆడడం అంటే ఎవ్వడు కూడా ఏలెత్తి చూపించలేడు సుమన్ అన్న కింద. ఎవడైనా మీసం మెలేసి తొడగుట్టి బయటకు రావచ్చు ఆయన సుమన్ అన్న. ఇప్పుడు ఎలిమినేట్ అయినా ఎందుకు పోయాడరా, ఏం చేశాడరా సుమన్ అన్న అన్న ఫీలింగ్ క్రియేట్ కాకుండా, మహా అయితే నామినేషన్లో కొంత సీరియస్గా మాట్లాడలేడరా, ఆయన మంచి మనిషి అమాయకుడు అన్న ఫీలింగ్తో అనొచ్చాము. కానీ ఎందుకు పోయాడరా, ఏం చేశాడరా అని అనడానికి లేకుండా మూమెంట్స్ అయితే హై మూమెంట్స్ ఇచ్చాడు. టాస్క్లో పర్ఫార్మెన్స్తో చాలా మూమెంట్స్ ఇచ్చాడు. సూపర్ పర్ఫార్మెన్స్. బయటికి రాగానే ఆయన కూడా కాళ్ళని చైన్ పనేసి కింద పడుకుంటాడు. పడుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా వచ్చి ఏం కాదు చేతులు ఒత్తడం అవి చేస్తారు, బాగుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా బాగుంది, పడుకోబెట్టారు ఇమాన్యుల్. అందరూ హార్ట్ఫుల్గా పోడారండి, హార్ట్ఫుల్గా. దే డిజర్వ్ దట్ అప్రిషియేషన్స్. సూపర్ ఆడావని ఇమాన్యుల్. సంజన గారు చాలా బాగా ఆడావు, క్రేజీ, డోంట్ క్రై, క్రేజీగా ఆడావు. ఆ తర్వాత ఇమాన్యుల్ చాలా బాగా ఆడావన్నా, చాలా బాగా ఆడారు, మీ ఇద్దరు భలే ఆడారు అనేసి తనుజాతో. టీయర్స్ పడుతున్నాయి క్లియర్గా, కెమెరామెన్ ఇలా పడుతుంటే కళ్ళలో నుంచి డ్రాపులు కింద పడుతున్నాయి తనుజాకి.
ఆ తర్వాత భరణి గారు, తనుజ ఏడవద్దు, ఏం చేయాలి చెప్పు, ఒక్కడే అవుతాడా, అది కదా అని అతనికి సపోర్ట్ చేయాల్సి వచ్చింది, ఏడవద్దు ఒక్కడే అవుతాడని సపోర్ట్ చేశారని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాడు. తర్వాత ఇమాన్యుల్ కళ్యాణ్తో మాట్లాడుతూ, కళ్యాణ్తో మాట్లాడుతూ సుమనన్న ఏంట్రా అలా పడిపోయాడు అంటే, అది అతను పడిపోయిన దాని గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. దీనికి ముందు ఒక ఎలివేషన్ సీన్ ఉంది మామ, అది కట్ చేశాడు బిగ్ బాస్. వాళ్ళకి ఎందుకో కొన్ని ఎలివేషన్ సీన్లు తీసేస్తున్నాడు. భరణి జమాన్ పవన్ అంటాడు వీళ్ళందరూ ఉన్నప్పుడు, వీళ్ళిద్దరు ఉద్దేశించే, ఏంటన్నా అంతసేపు హోల్డ్ చేశారు మీరు, ఎలా అన్నా హోల్డ్ చేశారు అంత టైము, చూస్తుంటే నాకే చేతులు పెయిన్ వచ్చినాయి, ఎట్టా నాయన ఇంతసేపు హోల్డ్ చేశారన్న ఫీలింగ్ వచ్చింది, భలే హైలైట్ అన్నాను నేను చెప్తున్నా ఇందాక 2 వీడియోల నుంచి. ఇలా మనమైనా జస్ట్ చేతులు జాపి ఇలా పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉండాలంటే ఉండలేవు, అలాంటిది వెయిట్ మోస్తూ 1 అవర్ ఉన్నారంటే ఇద్దరు టూ గుడ్. ఆ తర్వాత టైమింగ్స్ నోట్ చేసుకున్నా, టైమింగ్స్ గురించి చెప్తా. రావడాలి టైమింగ్స్ చెప్పే ముందు ఇంక 2 పాయింట్లు ఉన్నాయి చూడండి. అయిపోయింది కదా, ఏడవద్దు తనుజ ప్లీజ్ ఏడవద్దు అని చెప్తానే ఉండు. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత సంజన గారు తనుజ గారు ఏడుస్తుంటే, ఏడ్చే తనుజ నాకు నచ్చదు, ప్లీజ్ ఏడవద్దు, ఇష్టం లేదు నాకు, చిరుత ఏడవద్దు. ఇది ఈ మధ్య సంజన గారిది సిచ్యువేషన్ చెప్తాను, ఇది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది, బట్ ఇంకోకే దాన్ని నెగిటివ్గా మాట్లాడలేము. ఏంటంటే ఆ రోజు రీతు చౌదరి ఏడుస్తున్నప్పుడు సెకండ్ గ్యాప్ ఇవ్వకుండా వెళ్ళి ఓదార్చిన క్షణం నుంచి, ఈరోజు తనుజ గారు ఏడుస్తున్నప్పుడు, ఈరోజు డెమాన్ పవన్ బాధపడుతున్నప్పుడు సెకండ్ గ్యాప్ ఇవ్వకుండా ఓదార్చే సీన్స్ అన్నింటిలో కూడా కొంచెం గ్యాప్ ఇస్తే బాగుండు వాళ్ళకి అన్నట్టు అనిపిస్తుంది. వెళ్ళి ఇంక ఓదార్చడమే పనిగా పెట్టుకుని వెంటనే వాళ్ళని వదలకుండా నాన్స్టాప్ ఏడవద్దు అనేది నాకు నచ్చట్లా. అంటే వాళ్ళకి కొంత గ్యాప్ ఇవ్వచ్చు కదా అన్న ఫీలింగ్ వచ్చింది. లెట్ దెమ్ క్రై, లెట్ దెమ్ ఎగ్జాస్ట్, ఎందుకంటే ఓవర్ అన్నట్టుగా అనిపించింది నాకు. ప్రతి సిచ్యువేషన్లో సేమ్ రిపీట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే కొంచెం అప్రిషియేషన్ ఇవ్వాలి. యూ షుడ్ ఏదో ఓవర్ చేస్తున్నాడు చూడాలి. తర్వాత ఈరోజు చూడు మామ, నీకు చూపించాలా పనిగా ఈ 2 ఆర్డర్ పెట్టా మామ, ఎక్కడో ఫేస్బుక్లో కనపడ్డాయి. సింహం లాంటి బట్టలో, సింహం హీజ్ నరసింహం, చూడండి ఏంటిది, సింహం టైగర్ లైను. తర్వాత ఇదొకటి, ఇది చూసి మా వైఫ్లా చీపురు కొడద్దు అనుకున్నా, ఎందుకంటే దారుణంగా ఉంది ఇది కలర్లు ఇవన్నీ. ఇది పెడితే ఇది టైట్ అయిపోయి వేసా, ఇక కళ్ళ ముందు కనపడితే చూపించినలే. ఆ తర్వాత సంజన గారు ఇవన్నీ చెప్తా ఉంటే డెమాన్ వచ్చి, సుమనన్న సూపర్ అండి, ఇలాంటి నాకు బాగా నచ్చుతండి, ఇలాంటి పాయింట్స్ నేను అబ్జర్వ్ చేస్తా. ఈరోజు ఇద్దరిలో ఇలాంటి పాయింట్స్ 2 అబ్జర్వ్ చేశా. సుమనన్న అడుగుతాడు డెమాన్, సుమనన్న పట్టుకున్నంతసేపు ఏం ఆలోచించావన్న అంటే, కదలకుండా ఉన్నాడు ఆయన, ఏదో మనసులో పెట్టుకుని ఈ పెయిన్ని తప్పించుకోవడానికి ఉన్నాడు. ఏం ఆలోచించావన్న అంటే, సుమనన్న ఒకే మాట, మా డాడీ గురించి ఆలోచించాడు. ఇప్పుడు నేను సుమనన్నకి కొంత ఎలివేషన్ ఇవ్వాలనిపించింది. నాకు ఎప్పుడైనా పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, పేరెంట్స్ గురించి గొప్పగా మాట్లాడేవాళ్ళు, పేరెంట్స్ని బాగా చూసుకునే వాళ్ళంటే నేను ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాను. ఇక్కడ సుమనన్న నేను ఎందుకంటున్నానంటే, ఆయన ఏజ్కి ఇప్పటికీ వాళ్ళ నాన్న తలుచుకుంటూ వాళ్ళ నాన్న మీద ప్రేమ చూపిస్తుంటాడు చూసారు, అప్పుడప్పుడు అది భలే అనిపిస్తుంది. వాళ్ళ నాన్నే తలుచుకున్నాడు, వాళ్ళ నాన్న తలుచుకొని ఇక్కడ వాళ్ళ నాన్నే గుర్తు చేసుకుంటూ ఆడానన్నాడు, సూపర్ అనిపించింది సుమనన్న ఇక్కడ. ఆ తర్వాత తనుజ ఇంకా ఏడుస్తుంటే ఇమాన్యుల్ ఓదారుస్తూ ఉంటే, తనుజ ఆ హ్యాండ్ కొంచెం సపోర్ట్ చేసి ఉంటే బాగుండేది అంటుంది. బాధపడుతున్నా, హ్యాండ్ సపోర్ట్ చేయట్లేదు అది అందరికీ తెలుస్తుంది కదా, పాపం సుమనన్న కూడా బాగా ఆడాడంటే తనుజ నాకు కూడా హ్యాపీగా ఉంది, కానీ టెన్నిస్ బోన్ అనే ప్రాబ్లం ఉందంట. అదేంటంటే నేను ChatGPT చెక్ చేద్దాం అనుకున్నది మర్చిపోయినామో, మీరే కామెంట్ చేయాలి అదేంటి ఇష్యూ అనేది. తనుజ ఆయన అస్సలు తగ్గలేదు, ఆయన కూడా బాగా ఆడాడు, చాలా బాగా ఆడాడు. ఇమాన్యుల్ డెమాన్ గాడు నేను అలాగే చూస్తున్నాం, ఎట్లా ఆడుతున్నారని అనుకున్నాము తనుజ. తర్వాత డెమాన్ వచ్చాడు, ఇక్కడ భలే అనిపించిందండి తనుజ, ఆటతో పాటు మాటలో కూడా ఫిదా చేసిందని పెట్టడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈరోజు ఇది. ఏమన్నానంటే తనుజని డెమాన్ వచ్చి, ఏడ్చావు ఓకేనా, అయిపోవాలి అంతే, పద్దాక వద్దు ఏడుస్తూ ఉంటే ఎట్లా అనేసి పాప అతను మోటివేట్ చేద్దామని అంటుంటే, దీనికి తనుజ నోట్లో నుంచి ఇచ్చిన మాటలు ఏవైతున్నాయో, తను ఆటను ఎంత సీరియస్గా తీసుకుంటుంది, ఆటలో ఎంత కసిగా బిహేవ్ చేస్తుంది అనేది మనకి ఎగ్జాంపుల్గా చెప్పింది అన్నట్టు కనిపిస్తుంది. నాకు ఇంకా భలే ఇంప్రెషన్ పెరిగింది, పాజిటివ్ ఇంప్రెషన్ వచ్చింది. ఏమన్నదంటే అమ్మాయి దానికి ఆన్సరు, తనుజ మీరు గమనించారో లేదో కామెంట్ చేయండి. తనుజ పద్దాక అంటే కాలేజీలో గేమ్స్ ఆడామా, పద్దాక అంటున్నావు ఏడ్చేది, మనం ఏమైనా కాలేజీలో గేమ్ ఆడేమో ఓడిపోయామా, బిగ్ బాస్ హౌస్లో గేమ్ ఆడి ఓడిపోయాం, పద్దాక అనడానికి కాలేజీలో గేమ్ కాదు కదా, అండ్ ఇల్లు వదిలేసి ఇక్కడ దాకా వచ్చింది గెలవడానికి కదా అనేది నాకు భలే అనిపించింది ఈ మాట. మీలో నేను ఓవర్ ఎగ్జాజరేట్ చేస్తున్నానేమో అనిపిస్తుంది, కానీ నా పక్కన ఉండేవాడితో కూడా చెప్పా, అరే ఇది భలే అనింది కదరా అని. నిజమే కదా, నువ్వు ఉన్నావు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, కాలేజీ గేమ్ కాదు కదా, బిగ్ బాస్ హౌస్లో గేము, అండ్ ఇంట్లంతా వదిలి ఇంట్లో సిచ్యువేషన్స్ అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చింది గెలవడానికే కదా, ఓడిపోవడానికి కాదు కదా
అనే మాట వచ్చిన తర్వాత ఆవిడ ఎమోషనల్ కోషియంట్, ఎమోషనల్ ఇది ఎంత అనేది మనకు అర్థమైపోద్ది. అంటే ఆవిడ సీరియస్గా తీసుకున్నది గేమ్ని సీరియస్గా తీసుకుని ఓడిపోతే ఎందుకు ఏడుస్తుంది అంటే ఇందుకే ఏడుస్తుందేమో, అంత సీరియస్గా ఆలోచిస్తుంది. ఎందుకు వచ్చాము గెలవడానికే కదా, ఓడిపోతే బాధ, ఆ కసితో ఆడుతుంది, ఆ కసితో ఏడుస్తుంది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఆ తర్వాత టాస్క్ నేను టైమింగ్స్ చెప్తాను. టాస్క్ 11:45 అప్పుడు జరిగింది నైట్. ఆల్మోస్ట్ అర్ధరాత్రి టాస్క్ జరిగింది. దానికి ముందు 1.5 hour ముందు ఒక టాస్క్ జరిగింది. నిద్ర లేకుండా ఆడుతున్నారు అండ్ తిన్నది అరిగిపోయిన తర్వాత ఆడుతున్నారు వీళ్ళిద్దరూ, అందుకనే తోపులు. తర్వాత టాస్క్ అయిపోయింది 1కి అయిపోయింది. ఆల్మోస్ట్ 1 hour 15 minutes జరిగింది మా టాస్క్. నాకు సార్ కూడా అప్రిషియేట్ చేస్తారు. ఆ తర్వాత మార్నింగ్ డైరెక్ట్గా 9:30కి లేపాడా. మీరు గమనిస్తే 9:30కి ఎందుకు లేపాడంటే నైట్ నిద్రపోయేసరికి 2 అయింది కాబట్టి కొంచెం లేట్గా లేపాడు. ఆ తర్వాత లింగిడి కింద జంగిడి ఆ పాట వేశారు. వీళ్ళిద్దరూ బాగా ఫేమస్ అయ్యారు. ఆ పాట బాగా వచ్చిందనమాట. వీళ్ళు డ్యాన్స్ చేశారు కదా, రీతు, మన ఇమాన్యుల్ అండ్ భరణి గారు వేసింది, అది బాగా హైలైట్ అయింది. ఆ పాట వేశారు. ఆ తర్వాత సుమనన్న భరణి గారితో మాట్లాడుతూ, అన్నా నువ్వు సంచాలకుగా ఉంటే నేను ఓడిపోయేదాన్ని అన్న, ఇంకెప్పుడైనా నాకు ఆట వస్తే నిన్ను మాత్రం సంచాలకుగా తీసుకున్నాను, ఉండే ఒక సపోర్ట్ నువ్వు అన్నా, అందుకని ఏంటంటే ఓకే నువ్వు అర్థం చేసుకోవాలన్నా ఇక్కడి నుంచి అంటే సరే అనిడు. భరణి గారు ఈ సండే కదా నామినేషన్స్ ఉన్నాయి కాబట్టి సాటర్డే నుంచి ఎత్తుకోవడం స్టార్ట్ చేయకుండా ఇప్పుడు నుంచే గమనిస్తూ ఉండు, అబ్జర్వ్ చేస్తూ ఉండు, ఎక్కడెక్కడ నామినేషన్ పాయింట్లు దొరికాయి, ఏమేమి జరుగుతాయి, ఎవరు నామినేట్ చేద్దామని అబ్జర్వ్ చేసుకో అని అంటూ ఉంటే, సుమన్ తెలిసిందేగా ఈ గేమ్ నుంచే తెలిసింది నాకు అన్నాడు. అది ఏం జరిగి ఉంటుందంటే, సుమన్ అన్న ఆట వే ఆఫ్ నామినేషన్స్ ఎలా ఉంటాయంటే, ఆయనకి ఏదైనా ఒక టాస్క్లో సపోర్ట్ చేయకపోతే వాళ్ళు వేసేస్తాడు. ఈరోజు ఆయనకి ఎవరైతే వాటర్ పోసారో వాళ్ళని వేస్తారు ఖచ్చితంగా. అండ్ లేదా ఆ టైంలో కళ్యాణ్ని చూపించారు మనకి, కాబట్టి కళ్యాణ్ రిలేటెడ్గా క్యాప్టెన్సీలో ఫెయిల్ అయ్యాడని, క్యాప్టెన్సీలో ఇష్యూ వచ్చిందని దాని మీద నామినేట్ చేస్తాడు. ఓవరాల్గా క్యాప్టెన్సీలో అయినా ఏ రకంగా చూసుకున్నా కళ్యాణ్ నామినేట్ చేయబోతున్నాడు సుమన్ అన్న అనిపించింది. బట్ ఎవరు నామినేట్ చేసి అందరూ నామినేషన్లో ఉంటారు, అది వేరే విషయం. దీని తర్వాత కళ్యాణ్ ఇష్యూ ఏంటి, బిగ్ బాస్ తిట్టింది మనకి ఎందుకు చూపించాలో, అక్కడ ఏం జరిగింది అనే విషయం మాట్లాడతారు. ఇప్పుడు భరణి గారు ఏమన్నారంటే, క్యాప్టెన్ కళ్యాణ్ని తిట్టినట్టు బిగ్ బాస్ ఈ క్యాప్టెన్సీని ఏ క్యాప్టెన్ని తిట్టలేదు. క్యాప్టెన్ కళ్యాణ్ని తిట్టినట్టుగా బిగ్ బాస్ ఏ క్యాప్టెన్ని తిట్టలేదు అన్నాడు. చాలా గట్టిగా అరిచారు బిగ్ బాస్. అంటే పాయింట్స్ దొరుకుతాయి ఒక్కొక్కటి, అంతే పాయింట్స్ దొరుకుతాయి ఒక్కొక్కటి, అది కూడా పాయింట్, నేను నెక్స్ట్ వీక్ ఆయనకి నామినేట్ చేసే పాయింట్ ఇదని డైరెక్ట్గా చెప్పేశాడు. తర్వాత మొన్న ఏమన్నాడు, దీని గురించి మాట్లాడతా. మొన్న ఏమన్నాడు, అంత ఈజీ గేమ్ ఆడలేకపోయారేసి అన్నాడుగా, నన్ను నామినేషన్ చేశాడు కదా, నిన్న కుడికిలు తీసివేతల గేమే కదా, మరి దాంట్లో ఎలా ఓడిపోయాడు, పాయింట్స్ పెట్టాలని ఏదో పెట్టాడు తప్పించి ఏం లేదనే పాయింట్లో భరణి గారికి నేను ఒక పాయింట్ టిక్ మార్క్ కొట్టేశాను. పర్ఫెక్ట్గా మాట్లాడాడు. ఎందుకంటే ఆ రోజు రీజన్స్ వాట్ ఎవర్ మే బీ ద రీజన్స్, లాస్ట్ 2లో వచ్చింది కాబట్టి తప్పక వేయాల్సి వచ్చింది, ఇమాన్యుల్ అంతకుముందు సపోర్ట్ చేసింది కాబట్టి ఇమాన్యుల్కి వేయలేక అప్పటికప్పుడు రీజన్స్ ఎత్తుకోవాల్సి వచ్చింది కాబట్టి సిల్లీ రీజన్ చెప్పాడు, దాంట్లో తప్పేం లేదు. బట్ మనం చూసే యాంగిల్లో తప్పలేదు అనుకోవచ్చు. బట్ అక్కడ ఆ ఎఫెక్ట్ తీసుకున్న వ్యక్తిలో అతనికి తప్పు అనిపిస్తుంది. కానీ అతను భరణి అన్నలో ప్రాబ్లం ఏంటంటే, తప్పు అనిపించింది ఆ రోజు గట్టిగా డిఫెండ్ చేయాల్సింది, సిల్లీగా డిఫెండ్ చేసి వదిలేశాడు. బట్ స్టిల్ ఇప్పుడు చెప్పే పాయింట్లో వ్యాలిడేషన్ ఉంది. ఏముందంటే, అతను ఏమనిపించాడు, ఆ కలర్ టాస్క్లో నేను బాగా ఆడలేదు అన్నాడు, ఎవరితో, గౌతమ్తో. కానీ ఇప్పుడు కూడుకులు తీసుకువేతల గేమ్ ఇంకా ఈజీ కదా, తనను ఏమని చెప్పాడు తెలుసా, మీ నుంచి ఇంకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశా అని చెప్పాడు కళ్యాణ్ నామినేషన్లో. తను కూడా అదేవిధంగా నామినేట్ చేయొచ్చుగా కళ్యాణ్ని, లాజికల్గా మాట్లాడాడు, పర్ఫెక్ట్ అనిపించింది. ఇప్పుడు క్యాప్టెన్సీలో బిగ్ బాస్ ఏం తిట్టాడు అది ఎందుకు మనకు చూపించలేంటే ఏమో తెలియదు. బట్ మనకు వస్తున్న హింట్లు బట్టి వీళ్ళందరూ క్యాప్టెన్ కళ్యాణ్ అయిపోయిన తర్వాత క్యాప్టెన్సీ రూమ్లో అందరూ కూర్చొని మైకులు తీసి మైక్ పక్కకని చెప్పి ఏదో మాట్లాడుకున్నారంట. ఎవరు, రీతు, ఇమాన్యుల్, తర్వాత కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారో తెలియదు. క్యాప్టెన్ రూమ్లోనే కూర్చొని అలా మాట్లాడిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసి మైకులు తీసి మాట్లాడడం తప్పు అని, కళ్యాణ్ నువ్వు క్యాప్టెన్గా నువ్వెలా మాట్లాడతామని వార్నింగ్లు ఇచ్చాడంట. అది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. బట్ అది ఎపిసోడ్ లేదు. దాని గురించి వీళ్ళు అంటున్నారు. ఇది మనకి అంత మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా సోమవారం ఒకరిద్దరు కళ్యాణ్ దాని మీద నామినేట్ చేసి ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ మొత్తం బయటికి లాగుతారు, మనకు అర్థమైపోతుంది. అది జరిగింది నామినేషన్స్తో. అదే దాని గురించి ఏదో డెమాన్ పవన్ గురించి మాట్లాడారని టాకు, అది 100% నేను వేరే వాళ్ళ దగ్గర చూస్తే నాకైతే అప్డేట్ లేదు. డెమాన్ పవన్ ఎలా సేవ్ అవుతున్నా అనేసి, ఇంత ఫాస్ట్గా సేవ్ అవుతున్నా, ఫస్ట్లోనే సేవ్ చేశాడు బిగ్ బాస్, ఏంటి నాగార్జున సార్ ఏం జరుగుతుంది డెమాన్ పవన్ విషయంలో అనేసి దాని రిలేటెడ్గా డిస్కషన్ చేసుకున్నారంట. అది మనకు చూపించలా. అప్పుడు బిగ్ బాస్ తిట్టాడంట, బిగ్ బాస్ సిరీస్ అయ్యాడంట. దాని గురించి మాట్లాడుతున్నాం, దాని గురించి మనకి ఏం జరిగింది అనేది సోమవారం జరుగుతుంది. ఇది జరిగింది, మీకు అర్థమైందా? తర్వాత కళ్యాణ్, రీతు నువ్వు నేను డెమాన్ ఆడదామని సిగ్నల్ ఇచ్చుకుంటా ఉన్నాడు, ఓకే అని అంటది. తర్వాత డిస్కషన్ స్టార్ట్ అయింది. భరణి గారు
తనుజను హక్ చేసుకుని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఏమనుకోబాక, మొన్న సుమనన్న వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకొని అన్న నువ్వే ఒక్కడివే అన్నా నాకు సపోర్ట్ రారన్నా నువ్వు ఉండన్నా అనేసి అడిగాడంటే, తనుజ నీకు విషయం చెప్పనా, డెమాన్కి నేనే పంపాను అన్నాడు. ఇక్కడ భలే అనిపించింది నాకు. నిన్న లైవ్ కనెక్ట్ చేసుకున్న వాళ్ళకి, లైవ్ ఇది చూసిన వాళ్ళకి ఇంకా బాగా అనిపిస్తుంది తనుజ. అందుకని నాకు బాగా నచ్చింది ఈరోజు. ఎందుకంటే ఆ అమ్మాయి డెమాన్ హెల్ప్ చేస్తా అంటాడు ఒకవేళ సుమనన్నకి ఎవరైనా సపోర్ట్ చేస్తే, కానీ ఆ అమ్మాయి వద్దులే సుమనన్నకి సపోర్ట్ చేయమని చెప్పిందంట కాబట్టి సుమనన్నకి సపోర్ట్ చేశాడు ఆయన. అయిపోయింది. భరణి గారు దివ్య ఉంటే కొంచెం చెప్పేదంట స్ట్రాటజీలు, పాప మా అమ్మాయి లేదు కదా దివ్యాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు. తర్వాత తనుజ నాకు అలాంటిది ఏమీ లేదు, నేను బయట ఉన్న సపోర్ట్ సుమ్ముకే చేసేదాన్ని, నేను ఒకవేళ బయట ఉన్నా కూడా ఆ టాస్క్లో లేకపోతే సుమ్ముకే సపోర్ట్ చేసేదాన్ని. ఆ తర్వాత నేను ఆ రోజే చెప్పాను, సుమనన్న వాళ్ళ వైఫ్ గారు వచ్చిపోయినప్పుడు సుమనన్నకి అనవసరమైన ఓవర్ హింట్లు ఇచ్చి ఆయన గేమ్ను స్పాయిల్ చేశారంటే అది ఇప్పటికీ నేను నమ్ముతా. లేకపోతే సుమనన్న వల్ల తనుజ గారికి అంత లాభం లేదు, కానీ సుమనన్నకి తనుజ గారి వల్ల లాభం అని ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్పా, చాలాసార్లు చెప్పా. బట్ అది ఎందుకు అన్యాయం చేసుకుని పోయారు, ఎందుకు అనవసరమైన ఓవర్ హింట్ ఇచ్చేసిపోయారో వాళ్ళ వైఫ్ గారు వాళ్ళకే తెలియాలి. ఆ తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ టాస్క్కి ముగ్గురిని సెలెక్ట్ చేసుకోమని వాళ్ళకి చెప్పాడు. సెలెక్ట్ చేసుకోమని చెప్తే కళ్యాణ్ ఇదంతా డిస్కషన్ జరిగింది మా, ఇది నార్మల్ డిస్కషన్, అదేం పెద్ద డిస్కషన్ కాదు, అంత ఏం లేదు, అది గొడవలాగా ఊరికే అది ప్రోమోలు వేసాడు. కానీ ఏమంటారంటే నిన్న మీరు వెళ్ళారు, ఇప్పుడు ఆల్టర్నేటివ్గా నేను రీతు ఉన్నాం కాబట్టి నిన్న ఆడినోళ్ళు ఇద్దరు ఆడని వాళ్ళు ఒకరు అన్నట్టుగా, నిన్న ఆడినోళ్ళు ఇద్దరు అన్నట్టుగా మేము వెళ్తామనేసి ఒక డిస్కషన్ చెప్తే భరణి గారు అలా రూల్ ఏం లేదు కదా ఎవరు వెళ్ళాలని. ఇక్కడ ఏంటంటే వీళ్ళు రైట్ వాళ్ళు రైట్ అని చెప్పలేం, ప్రతి ఒక్కరు చెప్పే పాయింట్లో వ్యాలిడేషన్ ఉంటుంది. అవును అలా ఏమి ఊడి చెప్పాడా, మేము ముగ్గురు మాతో ఆడినోళ్ళు ఆడకూడదా, రకరకాల యాంగిల్ మాట్లాడకూడదు, దాన్ని మనం జస్టిఫై చేసి దానికి జడ్జి చేసి తప్పు ఇది రైట్ అని చెప్పలేము, ఏదో అట్లా ఫ్లోలో వెళ్ళిపోతుంది, ఏం పెద్ద విషయాలు కాదు. తర్వాత కళ్యాణ్ నిన్ను మేము కూడా లీనియన్స్ ఇచ్చాం కదా మీరు ఆడడానికి వెళ్ళడానికి అంటే అది లీనియన్స్ కాదు, ఇక్కడ ఏదో సీరియస్ టోన్లో మాట్లాడారు. కానీ ఆయన అన్న ఉద్దేశం అంటే సాక్రిఫైస్ అనొచ్చు, కానీ లీనియన్స్ అనే పదం కరెక్ట్ కాదు అక్కడ అని తెలుసు కదా. కళ్యాణ్ ఇంగ్లీష్ పదాలు ఇరికిస్తూ ఉంటాడు మధ్య మధ్యలో, కాబట్టి లీనియన్స్ అనే పదం కరెక్ట్ కాదు, వేరేదైనా వాడమని ఉద్దేశం, అదేం పెద్ద సీరియస్ విషయం కాదు. కళ్యాణ్ కూడా నవ్వుకుంటా ఉన్నాడు, ఇమానియల్ కవర్ చేశాడు. అది మనం ఏం చెప్పి కాంప్రమైజ్, సాక్రిఫైస్ కాంప్రమైజ్ అయ్యామన్న లీనియన్స్ పదం కరెక్ట్ కాదనేసి అంటాడు. ఓకే అంటారు. తర్వాత డెమాను నాకు నెక్స్ట్ 3 ఉంటుందో అందరు భయం, అదే నెక్స్ట్ ముగ్గురు ఆనిస్తారో లేదనే భయం ఉంది కాబట్టి నేను ఇప్పుడే ఆడతాను చెప్పాడు. సుమనన్న భరణి గారు సుమనన్న నువ్వు వెళ్తానంటే నేను ఆగుతానంటే నువ్వు రాపోవద్దన్న, నువ్వు కూడా రా, ఇద్దరం ఆడదాం. ఇమాన్యుల్ డెమాన్తో ఏమంటాడంటే నువ్వు కళ్యాణ్ రీతు మీరు వెళ్తే ఆట బాగుంటుంది, మీరే ఆడండి, మీరు ఉండండి, ఎందుకంటే వీళ్ళ ముగ్గురులో ఎవరు గెలిస్తే వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది గెస్ చేయగలుగుతాడు. ఇమాన్యుల్ కానీ వాళ్ళకి కూడా క్లారిటీ ఉంటుంది, ఏం జరగబోతే క్లారిటీ ఉంటుంది. కానీ అక్కడ సుమనన్న కానీ భరణి అన్న వస్తే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారో ఎలా ఆడతారో ఏంటనేది తెలియదు. ఎందుకంటే కళ్యాణ్ అండ్ ఇమానిల్ ఏం ప్లాన్ వేస్తారంటే వాళ్ళ మాటల్లో మాటగా ఇది లైవ్లో చూపించారు, ఖచ్చితంగా మన ఇద్దరిలో ఒకరికి టికెట్ ఫినాలే కొట్టాలి, లాస్ట్ దాకా మనం ఆడాలి అన్నట్టుగా పావులు కదుపుతున్నారు, అందుకని ప్లానెడ్గా ఆడుతున్నారు. తర్వాత సుమనన్న 3 games నేను ఆడలేదు కదా అనేసి వచ్చాడు, అది వ్యాలిడ్ పాయింట్. 3 gamesలో ముగ్గురు కలిసి ఆడే టాస్క్లో ఆయన సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా, కాబట్టి ఆయన ఖచ్చితంగా తీసుకున్నారు. తర్వాత రీతు కళ్యాణ్ ఆయనకి భరణి అన్న సంజన చెప్పామా చెప్తున్నారు. భరణి ఆయనకి తెలియదు ఐడియా, ముగ్గురు గేమ్లు ఆడలేదనేసి లాజిక్ తీసుకొచ్చాడు, అది భరణి అన్న సంజన గారు చెప్పి పంపించారంటే సరేలే ఏముందిలే వాళ్ళందరూ చెప్పడం వల్లనేలే, బట్ స్టిల్ ఓకే వచ్చారు కదా వ్యాలిడ్ పాయింట్ అనేసి కళ్యాణ్ వదిలేశాడు. తర్వాత రీతు గెలిచినా కూడా మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఆడితే తప్ప ఆయనకి ఏం ప్రాబ్లం ఏం లేదు, ఆయన ఇప్పుడు ఏదో సింపుల్గా ఆడేస్తారు, ఆయనకి ఇప్పుడు ఇష్యూ కూడా లేదు, ఎందుకంటే ఆడిన తర్వాత అవుట్ అయిపోయిన అనుకో ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ గెలిచి ఇంకొకరు సెలెక్ట్ చేసుకుంటే ఆయన రిమూవ్ చేసే ఛాన్స్ వస్తుంది. తర్వాత ఇమానియల్తో మాట్లాడుతూ ఛాన్స్ వచ్చి గెలిస్తే నెక్స్ట్ భరణి గారితో ఆడతానని గట్టిగా చెప్పాడయా, ఆడాడు ఓడిపోయాడు, దాని గురించి మాట్లాడదు. తర్వాత సుమనన్న భరణి గారితో నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఆడతా, నేను ఒకవేళ గెలిస్తే కళ్యాణ్ రీతు ఆడితే ఇద్దరు నీతో ఆడతారు, ప్లాంక్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను గెలిస్తే నీ వరకు రాను, అదే చెప్పాడు, మీతోనే ఆడతా, నాకు తెలుసు కదా. ఏం జరిగిందంటే డెమాన్ వచ్చి అడిగాడటయా మీరు కొంచెం రెస్ట్ తీసుకుంటే నేను ఆడతాను, నేను గెలిచిన తర్వాత కావాలంటే మీ దగ్గర అయితే తీసుకొని మీతో అయితే మిమ్మల్ని అయితే రిమూవ్ చేయను, కాబట్టి అది ఒక ఛాన్స్ ఇస్తాను మీరు చూసుకోండి అని చెప్పంట. మీతోనే ఆడతాడు నాకు తెలుసు, అదిగాక మళ్ళీ డెమాన్ గెలిస్తే ఖచ్చితంగా మీతోనే ఆడతాను, భరణి అన్న మీతోనే ఆడతానంటే భరణి అన్న ఏం చెప్తుంటే రీతుతో ఆడతానని చెప్తే నాతో ఆడకుండా, ఎవరు భరణి గారితో ఆడకుండా గెలిచిన తర్వాత రీతుతో ఆడతానని చెబితే నువ్వు డ్రాప్ అవుతాను, అప్పుడు డ్రాప్ అవుతానని, లేకుంటే డ్రాప్ అవునని చెప్పానగానే కాంపిటీషన్ నుంచి రీతును డెమాన్ మనం తీయాలి కాబట్టి డెమాన్ గెలిస్తే రీతును తీయాలి, అది మనకి ఇదంతా ప్లాన్లేమో. దీన్ని కొంతమంది ఏం చెప్తున్నట్టు ఇలాంటివి కూడా చూడు ఏం ప్లాన్ వేస్తున్నారు, ఇవన్నీ ప్లాన్ లేదు, దీంట్లో తప్పేం లేదు, నార్మల్ ప్లాన్స్, ఎవరి ప్లాన్లో అందరూ వేసుకున్నారు, అక్కడ అందరూ ప్లాన్లే ఉన్నారు. తర్వాత సరికి కళ్యాణ్ ఇమ్ముతో నిన్న భరణి గారిది గేమ్, నిన్న భరణి గారిది గేమ్ ఆయన గెలవాల్సింది, అది పోగొట్టున్నారు. ఇమానియల్ ఆయన ఇది వేరే రకంగా ఆలోచిస్తున్నారు, ఆయన చూజ్ చేసుకోకుండా ఉండే గడి కోసం ఆడాడు, తనుజ విన్ అయితే ఆయన చూజ్ చేసుకోవడానికి లేదు, అలా ఆడాడు. ఏంటంటే కొంతమందికి అర్థం కాలేదు, ఆ గడులు ఉన్నాయి చూసారా, భరణి గారికి
డెమాన్ గెలిస్తే డెమాన్ ఖచ్చితంగా భరణి గారిని చూజ్ చేసుకొని భరణి గారితో గెలిచి ఏమైనా రిమూవ్ చేస్తారని ఏమైనా అనుకుని తనూజ గెలిస్తే తనూజ ఇతని గడికి దగ్గరగా లేదు కాబట్టి తనూజ వల్ల ఏం డిస్టర్బెన్స్ లేదు కాబట్టి గెలిస్తే భరణి గారు గెలవాలి లేదా తనూజ గెలవాలని ఆడాడు అనే పాయింట్ ఉంది. బట్ నిజంగా అలా ఆడారని నేను అనుకోవట్లా, ఒకవేళ ఆడినా తప్పలేదు. ఎందుకంటే ముందే ప్రీ ప్లానెడ్గా ఆడి ఇద్దరు కలిసి ఆడినట్టుగా ఉంటే మనం తప్పడతాం. కానీ ఆయన మైండ్లో క్యాల్కులేషన్స్ చేసుకొని నాకు నేనే గెలవాలి, డెమాన్ గెలిస్తే నాకు ప్రాబ్లం వస్తుంది, నన్ను 1-on-1 వేసి నన్ను ఓడిస్తాడేమో అన్న భయంతో స్ట్రాటజికల్గా అది మూవ్ తీసుకున్న పెద్ద ప్రాబ్లం కదా, అసలు పాయింటే కాదు. వాళ్ళు కూడా ఏం తప్పు పట్ల, వాళ్ళు కూడా అతను స్ట్రాటజికల్గా ఆడాడని చెప్తున్నారు, అదేం తప్పేం కాదు. అండ్ వాళ్ళిద్దరు కలిసి ఆడలేదు. దెర్ ఈజ్ నో పాయింట్. క్లియర్గా చూస్తే డెమాన్ పవన్ ఫస్ట్ వీళ్ళిద్దరిని గెలికినప్పుడు ఏ ఆటైనా చూసుకోండి మా, నువ్వు ఇద్దరిని గెలికితే వాళ్ళిద్దరు నేను గెలుగుతారు, కానీ నువ్వు గెలికిన తర్వాత వాళ్ళు గెలుక్కోరు. వాళ్ళు ఎందుకు గెలుక్కుంటారు? నువ్వు శత్రువు అయ్యావు, ఫస్ట్ శత్రువు నువ్వు అయ్యావు కాబట్టి ఫస్ట్ నీ దగ్గరికి వస్తారు. తర్వాత ఎక్కడైనా గ్యాప్ ఇస్తున్నాడు డెమాన్ పవన్, వాళ్ళు పెట్టగానే వాళ్ళకి తీస్తున్నప్పుడు వాళ్ళు నీ తీస్తారు కదా. అది అసలు తనకేమనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరూ నాయే తీస్తున్నట్లు, నువ్వు ఒక్కడో కలిపి ఇద్దరికి తీస్తూ ఉండి ఒక్కడో కలిసి ఇద్దరిని ఆపుతానంటే వాళ్ళిద్దరు కలిసి నీ తీస్తున్నారు. వాళ్ళకి ఏం బాధ లేదు. వాళ్ళకి ఒక్కొక్కరికి ఏమనిపిస్తుంది తెలుసా, ఆల్రెడీ ఈ డెమాన్ పవన్ గారే మాకు తీస్తున్నాడు రా అన్నప్పుడు తనూజకి ఏమనిపిస్తుంది, భరణి గారి ఒకటి పీకేస్తే భరణి కూడా వచ్చి ఇద్దరు కలిసి పడితే నేనేం చేయలేని అనిపిస్తుంది. భరణి గారికి ఏమనిపిస్తుంది, ఆల్రెడీ వీడి తీస్తున్నాడు కదా, వీడిది పీకుతున్నావు, మళ్ళీ తనూజది పీకితే తనూజ కూడా శత్రువు అయి కూర్చుంటుందని ఇద్దరికీ ఉంటుంది. ఎక్కడా కలిసి ఆడాల మనకు అనిపిస్తుంది, వాంటెడ్గా మనకేదో కలిసి ఆడారు వాళ్ళది ఒకరికొకరు పీకే ఛాన్స్ ఎక్కడిచ్చాడు డెమాన్ పవన్, వెంటనే పీకేస్తున్నాడుగా. అట్టు ఆయనే ఫస్ట్ పీకే, అసలు పాయింట్ లేదు మన దాని నుంచి ఆలోచించి కూడా వేస్ట్. ఆ తర్వాత ఇదంతా అయిపోయింది మా, లాస్ట్కి డిస్కషన్ చేసుకొని గట్టిగా అరుచుకొని మాట్లాడుకొని మళ్ళీ 2-3 సార్లు డిస్కషన్ చేసుకున్న తర్వాత తనూజ గారు వీళ్ళిద్దరు అందరూ పెద్దగా అరుచుకొని డిస్కషన్ చేసుకున్నారు. అనిపించిన తర్వాత లాస్ట్కి ఒక క్లారిటీకి వచ్చిండు, రీతు చౌదరిని డ్రాప్ చేశారు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ సంచాలకు కూడా అయ్యాను, అది ఇది చూసుకో డ్రాప్ అంటే సరే అని డ్రాప్ అయిపోయింది. డ్రాప్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ నేమ్స్ అడిగిన తర్వాత చెప్పేశారు మేము ముగ్గురు ఆడుతున్నామని. డెమాన్, సుమన్ శెట్టి అండ్ కళ్యాణ్ ముగ్గురు ఆడుతున్నామని డిసైడ్ చేశారు. టాస్క్ స్టార్ట్ అయింది మా, ప్లేయర్స్ కలిసి సంచాలకులుగా రీతును సెలెక్ట్ చేసుకున్నారు. రీతు సంచాలక్, వీళ్ళు ముగ్గురు ప్లేయర్స్. టాస్క్ స్టార్ట్ అయితే ఫస్ట్ మధ్యలో బ్రిక్స్ పెట్టుంటారు, వీళ్ళు సెలెక్ట్ చేసుకుని టపటపా లాక్కున్నారు ఒక్కొక్కరు తీసుకున్నారు. ఫస్ట్ ఒక్కొక్కటి తీసుకున్న దాంట్లో ఒకటి ఎక్కువ తీసుకున్నాడు డెమాన్ పవన్, ఫాస్ట్గా ఉన్నాడు కాబట్టి. ఇతను కొంచెం తక్కువ తీసుకున్నాడు, వీళ్ళిద్దరికంటే కూడా కొంచెం తక్కువగా 5 తీసుకున్నాడు సుమనన్న. తీసుకున్న తర్వాత ఒకరినొకరు కాపాడుకోవాలి అండ్ ఒకరి దగ్గర ఒకటి తీసుకుంటేనే హైయెస్ట్ ఉండి బాక్స్లో బజర్కి ముందు ఉంటేనే వాళ్ళు గెలిచినట్టు. ఇది టాస్క్. దీంట్లో భాగంగా నెక్స్ట్ ఏం జరిగిందంటే కళ్యాణ్ ఫస్ట్ స్టెప్ తీసుకున్నాడు ఫిజికల్ అవ్వడానికి. సుమనన్న దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఫైటింగ్ చాలా గట్టి ఫైటింగ్ అయింది. సుమనన్న మాత్రం అప్రిషియేట్ చేయాల్సింది, ఆయనకున్న ఫిజికల్ స్ట్రెంత్కి, ఆయన ఏజ్కి, ఆయన పెడుతున్న ఎఫర్ట్స్ మాత్రం టూ గుడ్. అస్సలు గివ్ అప్ వేయకుండా ఇష్టం వచ్చాడు దొల్లాడు ఆడుతున్నాడు, ఆపుకోవడానికి ట్రై చేస్తున్నాడు, 100% ఎఫర్ట్స్ పెడుతున్నాడు. తర్వాత పవన్ దగ్గర వెళ్ళడానికి భయమా, పవన్ దగ్గరికి వెళ్ళడానికి భయమా నీకు? ఏం తప్పట్టట్లా నేను స్ట్రాటజీలు ఇవన్నీ. ఎందుకంటే అట్లా అంటే అవతలకి పోయి కొట్టుకుంటాను. ఎందుకంటే ఇతను ఏం చేయగలుగుతాడు, ఇతనేం బలవంతుడు కాదు, వాళ్ళిద్దరు బలవంతుడు, నోటితోనే గెలవాలి. ఇప్పుడు మీరు గమనిస్తే అన్న ఊర్లో కూడా చాలా మంది ఏమంటారంటే కటౌట్లు తక్కువ ఉండే వాళ్ళందరూ నోటితోనే ఏంట్రా అనేసి పచ్చిబూతులు తిడుతుంటారు. అంటే వాళ్ళు మాటలతో గెలవాలి, ఇంకా వాళ్ళ దగ్గర స్ట్రెంత్ లేరు, వాడిని కొట్టడానికి పోతే నువ్వు వాడు మాటలతో సమానం చెప్తాడు. అలాగే సుమన్ అన్నది కూడా స్ట్రాటజీ అది. ఈ మాట అంటే పోయి వాళ్ళ దగ్గరికి పోతాడేమో, మనం ఏమైనా కొంచెం సేఫ్ అవుతాం అనేసి అంటాను. ఎందుకంటే ఇతను పోరాడలేడు కదా, తప్పేం లేదు. ఆ తర్వాత సుమన్ ఇద్దరు కలిసి అటాక్ చేస్తారా, ఎందుకంటే మనం డెమాన్ రాబోతుంటే ఇద్దరు కలిసి అటాక్ చేయబోతున్నారు అంటే అన్నావు, అది కాదన్న స్వామి అన్నాడు. నెక్స్ట్ కళ్యాణ్ ఇక్కడ పెట్టి వెళ్తా, నువ్వు రావు కదా అనగానే సుమన్ అన్న నేను రాను, ఒకటి తీసుకోమంటావైతే 2 తీసుకుంటా. ఈ బాగా ఫన్నీగా అనిపించింది. ఆ తర్వాత కళ్యాణ్ పెట్టి వెళ్ళాడు. ఆ డెమాన్ దగ్గరికి వెళ్తే డెమాన్ కళ్యాణ్ని ఎత్తుకొని లేపుకొని వెళ్ళి సింగిల్ హ్యాండ్తో లేపుకుంటూ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి సుమన్ని పవన్ని కళ్యాణ్ని ఇద్దరిని ఆపాడు. సూపర్. ఆ తర్వాత ఫుల్ ఫిజికల్ అక్కడ డెమాన్ వచ్చి సుమన్ దగ్గర అన్నీ తీసుకొచ్చాడు. అన్నీ తీసుకురాగానే సుమన్ డెమాన్ మీదకు దూకి ఫైట్ చేస్తున్నాడు. టూ గుడ్ ఫైట్, మామూలు ఫైట్ జిలా. ఆ టైంలో డెమాన్ దగ్గరికి ఉండి చేతిలో ఉండేవన్నీ మొత్తం కళ్యాణ్ తీసుకెళ్ళి కుప్పలా పెట్టుకున్న తర్వాత ఇద్దరు అటాక్ చేశారు. ఇప్పుడు ఇద్దరు అటాక్ చేశారు కళ్యాణ్, డెమాను అండ్ సుమన్ శెట్టి ఇద్దరు అటాక్ చేస్తే డెమాన్ వెళ్తే సుమ్ము మామూలుగా ఇవ్వలేదు ఫైట్. సుమన్ రెండు తీసుకొచ్చాడు, 2 తెచ్చుకున్నాడు. ఎవరి దగ్గర నుంచి? మన డెమాన్ దగ్గర నుంచి 2 తెచ్చుకొని ఆడికి వెళ్ళాడు. కళ్యాణ్ దగ్గర చాలా ఉన్నాయి, ఇప్పుడు డెమాన్ దగ్గర ఏమి లేవు. ఇప్పుడు ఏం చేశాడంటే డెమాన్ వెళ్ళాడు సుమన్ అన్న దగ్గరికి, మామూలు ఫైట్ ఇవ్వలేదు. సుమన్ అన్న భయంకరమైన ఫైట్ చేశాడు. ఇప్పుడు సుమన్ అన్న రే పవన్ బలవంతుడు దగ్గరికి వెళ్ళాలిరా రే, ఆల్రెడీ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళిపోడు. పవన్
రే బలవంతుడి దగ్గరికి వెళ్ళాలిరా, నా దగ్గరికి వచ్చావు సుమన్ రే అనేసి అన్న తర్వాత డెమానే ఉంటుంది తెలుసా, నేను ఆడి దగ్గరకే తీసుకున్నా అన్న, నీ దగ్గర ఒకటి తీసుకున్నా, ఆడి దగ్గరే తెచ్చుకున్నది ఇప్పుడు అనగానే సుమన్ అన్న నా దగ్గర 5 తీసుకున్నావు రా, ఒకటి కదా 5 తీసుకున్నావు. అప్పుడులా సుమన్ అన్న జాగ్రత్త రా, మాటలు జాగ్రత్తగా రాని అంటాడు. వీళ్ళందరూ షాక్, మాటలు జాగ్రత్త ఏంటన్నా, వాడేమన్నాడు అన్న నిన్ను, వాడేమన్నాడు అంటుంటే ఏమన్నాడన్న అసలు మాటలు జాగ్రత్త అన్నాడు. డెమాన్ కూడా నవ్వుతున్నాడు, ఊరికే అంటున్నాడు మాటలు జాగ్రత్త అని సంబంధం లేకుండా. ఇప్పుడు ఇద్దరి దగ్గరికి రాను అంటున్నాడు. ఏమంటుండే, రే నీ దగ్గర రాను ఒకసారి, ఇటు దగ్గర రాను ఒకసారి చెప్తుండే ఇద్దరు కాడికి. అన్న ఎవరి దగ్గర రాకపోతే నీకేం ఆకాశం నుంచి పడితే ఎట్టొస్తాయన్నా నీ ఆట అయిందనంటే నవ్వుకుంటా ఉండు. ఆ తర్వాత ఇమానుయల్ బజర్ వచ్చిందండి, బజర్ వచ్చింది. బాక్స్లో డెమాన్ పవన్ ఒకటే పెట్టున్నాడు, కళ్యాణ్ బాక్స్లో పెట్టాల. పెట్టున్నట్టు ఇద్దరిది ఈక్వల్ ఉండేది. కళ్యాణ్ ప్రొటెక్షన్ మోడ్లోనే ఉండిపోయాడు, అది నాకు నచ్చలే. బాక్స్లో పెట్టుంటే ఈక్వల్ అయి ఉండేది. బిగ్ బాస్కి కూడా తెలుసు కాబట్టి ఎంతసేపు బాక్స్లో పెట్టలేదని డెమాన్ పవన్ ఉన్నప్పుడు బజర్ కొట్టేసారు, అయిపోయింది. బట్ ఎఫర్ట్స్ అయితే ముగ్గురు పెట్టారు, ముగ్గురు బాగా ఆడారు. డెమాన్ పవన్ గట్టిగా ఆడడానికే కృషి చేశాడు, పెట్టే ఉన్నాడు, 2 గుడ్. డెమాన్ పవన్ విన్ అయిపోయాడు. విన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ తనుజ భరణి గారితో ఏ గేమ్ వచ్చినా వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా సెలెక్ట్ చేసుకోకపోయినా క్లియర్గా చెప్పేస్తున్నాడు హౌస్లో అందరికీ, నేను కష్టం నెక్స్ట్ ఆడితే భరణి గారితోనని. అండ్ భరణి గారు కూడా చాలాసార్లు చెప్పారు మన ఇద్దరం కలిసి ఆడాలరా అని. ఇది కాబట్టి డిసైడ్ అయిపోయింది కాబట్టి తనుజ వచ్చి చెప్తుంది, ఎవరు సెలెక్ట్ చేశారో వాళ్ళనే ఓడిపించేటట్టు ఆడాలి, ఎట్టయినా వాడు నిన్నే తీసుకుంటాడు కదా, నువ్వు గెలవాలా ఓడాలా, నువ్వు గెలిపించాలా ఓడిపించాలా అనేసి అంటా ఉంది. ఇక్కడ 2 యాంగిల్స్, భరణి గారికి సపోర్ట్ ఒకటి, డెమాన్ అంటే ఖచ్చితంగా తనుజ గారికి మధ్య పడట్లా, అది కూడా ఒక యాంగిల్ ఉంది. ఆ తర్వాత కళ్యాణ్ ఇమ్ము వల్ల కళ్యాణ్ వచ్చి అన్న ఏమన్నా రాంగ్గా ఆడానా అంటే ఇమానుయల్ లేదురా కరెక్ట్గానే ఆడారు, మీరు కొట్టుకొని సుమనాన్ని చేతికి ఇచ్చుంటే ఆయన ఎవరిని సెలెక్ట్ చేసుకుని ఎవరితో ఆడతారు ఏమైపోతుందో తెలియదురా, కాబట్టి ఎలాగోలా మీలో ఒకరు గెలిచారు ఓకేలే అనేసి అన్నాడు. తర్వాత భరణి గారులా సుమనాన్నతో డెమాన్ తనుజాతో అన్నాడంట ఎలాగైనా ఆడతాను, బ్రూటల్గా వెళ్తానంటే భయంకరమైన ఫిజికల్ అవుతానని చెప్పాడంట. కాబట్టి అమ్మాయి వచ్చి చెప్తుంది జాగ్రత్తగా ఆడన్నా అని చెప్తుంది. వాడు మీద పడతాడు ముందు వస్తే, అదో తలకాయ నొప్పి. సరే చూద్దాం ఎలా ఆడతామనేసి ఆయన ప్రిపేర్ అవుతున్నాడు. నెక్స్ట్ 3rd టాస్క్ ఆడింది. మీరు గమనిస్తే ప్రతిసారి ముగ్గురు కలిసి ఆడేదాన్ని ఛాలెంజ్ అని, వాళ్ళలో గెలిచిన వ్యక్తి సెలెక్ట్ చేసుకుందాన్ని యుద్ధం అని అంటున్నారు. ఇది 3వ యుద్ధం, 3వ ఛాలెంజ్ తర్వాత వచ్చేది 3వ యుద్ధం, తర్వాత 4వ ఛాలెంజ్ 4వ యుద్ధం. సో ఇప్పుడు 3వ యుద్ధం జరుగుతుంది. ఈ 3వ యుద్ధంలో మీరు గమనిస్తే ఈ యుద్ధంలో బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ఫస్ట్ బాక్స్ డిస్మాంటిల్ చేయాలి. బాక్స్లో ఉంటే ఆ చెక్కలు దాన్ని డిస్మాంటిల్ చేసి తర్వాత బ్రిడ్జ్ క్రియేట్ చేసి ఆ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్తూ 3 బ్యాగులు తీసుకెళ్ళి బాక్స్లో వేయాలి. ఆ 3 బాక్సులు తీసుకెళ్ళి ఆ టేబుల్ మీద వేయాలి. నేను మధ్యాహ్నం కూడా చెప్పి ఆ టేబుల్ మీద వేసేంతవరకు ఇద్దరు కానీ ఈక్వల్గా వచ్చుంటే ఆ టేబుల్ మీద 15 నుంచి 20 నిమిషాలు పట్టింది. ఎందుకంటే ఆ టేబుల్లో 3 బ్యాగులు పట్టడానికే సందు లేదు, అలాంటిది 6 బ్యాగులు పట్టాలంటే వీళ్ళు ఇసిరేసిన ప్రతిసారి వాళ్ళతో వీళ్ళతో పడతానే ఉంటుంది కింద. అది ఇంకా తలకాయ నొప్పి, భలే ఇంట్రెస్టింగ్ ఉండేది. బట్ అక్కడ దాకా రాలా. ఇప్పుడు ఏం జరిగిందంటే తనుజ సంచాలక్గా బిగ్ బాస్ పెట్టాడు, ఎందుకంటే లాస్ట్ టాస్క్లో అవుట్ ఆఫ్ ది టాస్క్ అయ్యారు కాబట్టి మీరు సంచాలక్ అన్నాడు. ఇక్కడ సంచాలక్గా ఆవిడ పర్ఫెక్ట్గా చేసింది, మిస్టేక్ ఏం లేదు, పర్ఫెక్ట్గా ఇద్దరికి ఈక్వల్గానే చెప్తుంది, ఇద్దరికి సపోర్ట్గానే ఉండదు, ఇంక తప్పేం లేదు. ఇక్కడ భరణి గారు ఫస్ట్ ఏం జరిగిందంటే సింపుల్గా చెప్పేస్తాం, డెమాన్ పౌండ్ డిస్మాంటిల్లో టూ ఫాస్ట్ టప్ప డిస్మాంటిల్ చేసేసి అక్కడే తలకాయ నొప్పి అయిపోయింది. అవి చిల్లా బదరైపోయినాయి. అది మేబీ పెద్ద పాయింట్ కాదు. డిస్మాంటిల్ ఫాస్ట్గా చేస్తే ఆయన్ని చూసి భరణి గారు స్లోగా తీసి ఆయన కూడా ఇతనిలాగే తీయడం స్టార్ట్ చేశాడు. ఆయనకంటే ముందు డిస్మాంటిల్ చేసి చెక్కలు పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఏమైందంటే 1-2 పట్టిన తర్వాత మధ్యలో పట్టకపోతే అక్కడే టైం వేస్ట్ చేస్తున్నాడు. ఇలా 1-2 సార్లు చూస్తాడు, మళ్ళీ నెక్స్ట్ దాంట్లో 1-2 సార్లు టెస్ట్ చేసింది లేదు, అలా టైం వేస్ట్ చేస్తున్నాడు. బట్ ఖచ్చితంగా ఒక 10-20% లక్ కూడా ఫేవర్ చేసింది భరణి గారికి. ఎలా అంటే అండ్ ఓన్లీ లక్ వల్ల గెలిచాడని అన్నం కరెక్ట్ కాదు, బట్ కొంత ఫేవర్ చేస్తే ఆయన కొంచెం తెలివిగా కూడా ఆడాడు. టపటప పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన చంద్రమంత్రం చేయలేదు, వచ్చి పెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఒక 6-7 వరుసగా పట్టిపోయినాయి. ఇతను పట్టట్లా. ఇతను పట్టకపోయినప్పుడు నేను తెలిసినప్పుడు ఒక దానికి పడకపోయినప్పుడు తీసుకెళ్ళి ఇంకొకటి తీసుకొని వచ్చి ట్రై చేయాలి తప్పించి ఇక ఒక దాని దగ్గర కొంచెంసేపు ఎక్కువసేపు ఆడాడు. తనుజ వచ్చి చెప్తాను టైం వేస్ట్ చేస్తున్నా అక్కడి నుంచి టెన్షన్ పడ్డాడు. ఈ టెన్షన్ పడ్డానికి సవాలక్ష రీజన్స్. రీజన్ నెంబర్ 1, తను ఛాలెంజ్ చేశాడు, ఎలాగైనా టికెట్ టు ఫినాలే గెలుస్తాడు. అతనేమో ముందుకు వెళ్ళిపోతున్నాడు, ఇతనికి పట్టట్లా. అదొక టెన్షన్, అదొక మైండ్ స్ట్రెస్లోకి వెళ్ళిపోయాడు. రెండోది ఛాలెంజ్ చేసింది ఆయన, ఇతను నామినేట్ చేసినప్పుడు భరణి గారితో ఛాలెంజ్ చేశాడు ఇండైరెక్ట్లీ, కాబట్టి అదొక స్ట్రెస్. ఇప్పుడు అతను ఓడిపోతాడేమో స్ట్రెస్, ఎలాగైనా గెలవాలనే స్ట్రెస్లో ఎక్కువ మైండ్కి తీసుకుని ఓడిపోయాడు. అండ్ టైం ఉండింది ఇద్దరికి ఒకే టైం, ఇద్దరికి ఒకేలాంటి బ్రేక్స్, ఎక్కడ తేడా ఉండదు. బిగ్ బాస్ అసలు తేడానే ఇవ్వడు. బట్ ఏంటంటే పెట్టే దాంట్లో అక్కడ బ్రెయిన్ యూజ్ చేసే దాంట్లో ఒక చోట పడకపోతే వెంటనే చూసుకొని టపటపడ చేంజ్ చేసుకుంటే ఫాస్ట్ మూమెంట్స్ ఇవ్వాలి. అంత ఓవర్ గ్యాప్ కూడా లేదు. 1-2 మాత్రమే పట్టలే. 1-2లో గ్యాప్ ఎక్కువసేపు తీసుకున్నాడు, ఎక్కువసేపు టెస్ట్ చేశాడు, దానివల్ల టైం వేస్ట్ అయిపోయింది. భరణి గారు వేసేసారు, బ్రిడ్జ్ తీసుకున్నాడు, వెళ్ళిపోయారు, బ్యాగులు కూడా వేసేసారు, గెలిచేశారు. ఇప్పుడు మీరు గమనిస్తే ఒక 20-25 బ్రిక్స్ ఉన్నాయి, 20-25 బ్లాక్స్.
ఆ 20 సార్లు ప్రతిసారి వెళ్ళాలి. ఆ 25 పెట్టడానికి చాలాసార్లు ముందు పెట్టి పట్టక అటు వచ్చి చాలాసార్లు గస పెట్టుకుంటూ తిరగాలి. ఒకడే ఆడే టాస్క్ అయితే నువ్వు ఓపికగా చేసుకోవచ్చు. అవతలోడు ఫాస్ట్గా ఆడుతున్నప్పుడు నువ్వు ఆపకుండా అలసట రాకుండా ఆ కార్డియో దాన్ని ఏమంటారు, ఆ స్ట్రెస్ అది అలసిపోకుండా టైర్డ్ అవ్వకుండా వెళ్ళి ఆడాలి. ఆయన ఏజ్ 50 సంవత్సరాలు, ఇతనికంటే డబుల్ ఏజ్తో భరణి గారు అన్నిసార్లు ఆపకుండా స్టాప్ చేయకుండా నిలబడి తర్వాత 3 బ్యాగులు తీసుకెళ్ళేంతవరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ట్రై చేసి మళ్ళీ 3 బ్యాగులు 1-2 సార్లు ట్రై చేసి 3 సార్లు ట్రై చేసిన ఫస్ట్ పడ్డానికి. ఇన్నిసార్లు జరుగుతున్న ఆ 15 నిమిషాల ఆటలో ఒక్కసారి కూడా ఆగకుండా నాన్ స్టాప్గా పరిగెత్తాడు చూసారు. ఆ ఏజ్లో ఆ ఎండ్యూరెన్స్ కావచ్చు అని చకచకా పెట్టుకుంటే వెళ్ళిపోయాడు ఫాస్ట్గా. అతను కొంచెం బ్రెయిన్ కూడా యూజ్ చేశాడు, పట్టకపోతే టపటప్ మార్చేశాడు. అది కావచ్చు. ఓవరాల్గా ఏ ప్రెజర్ లేకుండా ఆడి ఎవరైతే తనకి ఛాలెంజ్ చేశాడో, తన ముందు నామినేషన్ చేసినప్పుడు ఛాలెంజ్ చేశారో టికెట్ టు ఫినాలే కొడతానని, అతన్ని కొట్టి అతన్ని ఓడించాడు చూసారా భరణి గారు. దట్ ఈజ్ ప్యూర్ అబ్సల్యూట్ సినిమా. మామూలుగా లేదు పర్ఫార్మెన్స్. బాగా ఆడాడు, ఛాలెంజ్ చేసిన వ్యక్తిని ఓడించాడు, వెరీ గుడ్ అంతే. తర్వాత డెమాన్ పౌన్ సిచ్యువేషన్ ఏమైందంటే ఖచ్చితంగా కొంత బ్యాడ్ లక్ కూడా ఉంది అండ్ స్ట్రెస్లో కూడా ఉన్నాడు. ఇతను బ్యాడ్ లక్ వల్ల అతను గెలిచాడు కదా, అతను ఆట కూడా బాగా ఆడాడు. ఇతను బ్యాడ్ లక్ అండ్ స్ట్రెస్కు లోనైపోయి ఓవర్ ప్రెజర్ తీసుకున్నాడు, టైం వేస్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏమైందంటే తనకేమో తెలియకుండా మనం ఛాలెంజ్ చేస్తాను ఎలాగైనా గెలుస్తామని చెప్పా కదా, దానికి ఏదో ఒకటి కొంచెం రీజన్స్ చెప్పుకోవాలని ఫిక్స్ అయిపోయాడు బ్రెయిన్లో. 100% నేనున్నా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఛాలెంజ్ చేశాను కదరా, ఓడిపోయాము, నేనేదో ఆడలేకపోయి ఓడిపోయానని కాకుండా దాంట్లో కూడా కొంత మిస్టేక్ ఉంది అనేది ఏదో ప్రూవ్ చేయాలని అనుకున్నాడు. 2 పట్ల బట్ పట్టలేదు, దానివల్లే ఓడిపోయాను అనేటట్టుగా దాన్ని ఒక పాయింట్లో తెద్దాం అనుకోండి. ఎందుకంటే తెలియకుండా స్ట్రెస్లోకి వెళ్ళిపోయాడులే. ఓవరాల్గా నేనేమో ఆడేవాడిని, అదేదో పట్టలేదు, లేకపోతే గెలిచేవాడిని అనేటట్టుగా. తనూజ వచ్చి ట్రై చేశారు, హౌస్లో వాళ్ళందరూ ట్రై చేశారు, పట్టకపోతే తనూజ వచ్చి ట్రై చేస్తే పట్టింది. మరి ఏమంటావు, ఎలాగైనా పట్టింది, నువ్వు పెట్టుకోవాలి టైం 1-2 నిమిషాలు అటు ఇటు అవ్వచ్చు, పట్టకుండా ఏం లేదు కదా అనింది. కాబట్టి అతని వల్లే ఓడిపోయింది. భరణి గారు బాగా ఆడారు, గెలిచారు, టూ గుడ్. ఇక్కడ డెమాన్ పౌన్ ఓడిపోయాడంటే మనం ఏమన్నా అపార్థం చేసుకుని అంత ఏమన్నా ఎగతాళిగా మాట్లాడాలంటే లేదు. ఎంత ఛాలెంజ్ చేసినా, ఎంత అనుకున్నా ఆడతాను, ఏదో ఫిజికల్ టాస్క్లు వస్తే ఎలాగైనా గెలుస్తాను అనే కాన్ఫిడెన్స్తో చేశాడు. బట్ అది ఫెయిల్ అయిపోయింది. దాన్ని మనం అంత ఇదిగా తీసుకోలేదు. బట్ అతను ఛాలెంజ్ చేయకుండా ఉండాల్సింది. ఛాలెంజ్ చేయడం వల్ల ఎక్స్ట్రా ప్రెజర్ వచ్చి ఎక్స్ట్రా స్ట్రెస్కి తీసుకోవాల్సి వచ్చింది. ఓడిపోయిన తర్వాత బాధపడ్డాడు, తను ఆల్మోస్ట్ ఏడుపు మొహం పెట్టేశాడు. ఎందుకంటే ఉంటుంది కదా, ఛాలెంజ్ చేశాను ఓడిపోయాను, అది కూడా భరణి గారితో ఓడిపోయాను అన్న ఫీలింగ్ ఉంటుంది. పాపం అనిపించింది నాకు. అయిపోయిన తర్వాత భరణి గారు ఎంత ఓవర్ యాక్షన్ కానీ ఏమి చేయడం, అతిగా సెలబ్రేషన్స్ కానీ ఏమీ లేదు. వచ్చాడు, హక్ చేసుకున్నాడు. డెమాన్ పౌన్ కూడా, సంజన గారు కూడా వెళ్ళి ఓదార్చారు. తనూజ గారు ఏంట్రా ఏడుస్తున్నావేంట్రా, ఏడుపు పోగొట్టేసుకో, ఏడుపుంటే ఏడ్చేసి అని ఆవిడ కూడా ఓదార్చారు. అంత బాగుంది, గుడ్. తర్వాత ఆ తర్వాత ఏమైందంటే నెక్స్ట్ బాత్రూంలో రెడ్, ఆ కలర్ది రెడ్ సంబంధించింది ఆయన తీసుకున్నాడు, బ్లూది ఇతను తీసుకున్నాడు. రెడ్ది ఫస్ట్ నేను తీసుకుంటానంటే పెద్ద ఆయన కదా, నేను సైడ్కి కానీ ఇచ్చేసాను, అది ఉంచుకొని ఉండేది బాగుండేది. ఇప్పటికీ మీరు గమనిస్తే డెమాన్ ఏమంటున్నాడంటే తన ఓటమికి రీజన్స్ ఎత్తుకుంటున్నాడు. ఇది నాకు సార్ ఖచ్చితంగా అడతాడు. ఇద్దరికి ఒకటే ఇచ్చాం. భరణి గారు కరెక్ట్గా పెట్టుకొని పట్టకపోతే టైం వేస్ట్ చేయకుండా వేరే వాళ్ళకి మార్చుకున్నారు. నువ్వు టైం వేస్ట్ చేసుకుంటూ ఒకే దాంట్లో టైం వేస్ట్ చేసావు అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లేకపోతే మార్క్ మై వర్డ్స్ అదే చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఓడిపోయింది, ఆ దాంట్లో ఏదో ఉంది, ఈ దాంతో వేరే రకంగా క్రియేట్ అయింది, వేరే రకంగా తయారు చేశారనే టెన్స్లో ఏదో నీ ఓటమికి కారణాలు ఎత్తుకుంటున్నావు, కానీ అది ఏమి జరగల. నువ్వు అంత దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేని చెప్తాడు. ఎందుకంటే అతను రెడ్ తీసుకుని ఉంటే గెలిచిండేవో అని అంటాడు. కాదు, రెడ్ తీసుకున్న కన్ఫ్యూజ్ ఉంటే రెడ్ కూడా ఎట్టే అవుద్ది. ఆయన వెంటనే పెట్టుకుంటూ వచ్చాడు. 1-2 చోట్ల లక్ ఫేవర్ అయింది కానీ వరుసగా గెలిచింది. తర్వాత ఆయనకి కుదరకపోతే మార్చుకుంటూ చేసుకున్నాడు. ఇట్లా కారణాలు ఎత్తుకోవడం నాకేం పెద్దగా నచ్చల. ఆ తర్వాత వచ్చేసరికి తనుజ భరణి గారితో, మీరు నన్ను నా ఫ్లవర్స్ తీసి ఉంటే, కరెక్ట్ మాట నేనేదో చెప్పింది, మీరు నా ఫ్లవర్స్ తీసుంటే నేను నీ తీస్తాను, నేను తీస్తే నా తీస్తే మీరు తీస్తారు కదా. అక్కడ ఏముంది, అది కాక మనం ఏమన్నా నాన్న అట్లా ఇట్ అటాక్ చేయి అట్లా ఏమైనా మాట్లాడుకున్నాం, అది కూడా మాట్లాడుకోవాలి. టాస్క్ ముందు మాట్లాడాలి, టాస్క్ తర్వాత మాట్లాడాలి. గ్రూప్ గేమ్ ఎలా ఆడతారు, గ్రూప్ గేమే కాదు అది. దాంట్లో అసలు మళ్ళీ డౌట్ ఏం లేదు, ఊరికే అనుకుంటారు తప్పించి అక్కడ ఏం లేదు. ఇది జరిగింది మా ఓవరాల్గా. ఈరోజు తనుజ గారి ఆటలో మాటలు అన్నిట్లో నచ్చారు. అండ్ డెమాన్ పౌన్ బ్యాడ్ లక్ అండ్ స్ట్రెస్కులోనే ఛాలెంజ్ చేయకుండా ఉండుంటే బాగుండేది. అండ్ ఇక్కడ ఇతను భరణి గారు మాత్రం ఆయన ఏజ్ ఎంత, ఆయన పర్ఫార్మెన్స్ ఏంటండి బాబు, ఆ ఏజ్లో ఆ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారంటే యంగ్ ఏజ్లో ఎలా ఉండుంటాడా. ఈ యంగ్ ఏజ్లో భరణి గారు నాగబాబు గారు అన్నారు కొట్టి మాట్లాడతారే, ఈయన కొట్టి మాట్లాడతారంటే అది నిజమే అనిపిస్తుంది. ఈ ఏజ్లో ఇలా ఉంటే ఆ ఏజ్లో ఎంత అగ్రెసివ్గా ఉండటో, ఎంత ఫిట్గా ఉండటో, ఎంత స్టామినా ఉండుంటుంది. సూపర్ అండి బాబు. ఇన్నిసార్లు పరిగెత్తుకుంటూ ఆట ఆడి గెలిచేది ఏంటి, అసలు ఇన్ని రోజులు ఆయన టూ గుడ్ పర్ఫార్మర్ అండి, సూపర్. ఆయన ఏజ్కి అప్పుడు అనిపించింది ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ అనిపించింది భరణి గారిని చూస్తే. ఏజ్ జస్ట్ నెంబర్ అయ్యా స్వామి. ఆయన కుర్రపిల్లకాయలు మించి ఆడుతుంటే, కుర్రపిల్లలు ఓడిపిస్తుంటే, ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఓడిపించి మట్టి కనిపిస్తూ ఉంటే దాన్ని అప్రిషియేట్ చేయక ఏం చేస్తాం. అండ్ లాజికల్గా కళ్యాణ్ రిలేటెడ్గా ఆయన మాట్లాడడం అట్లా కూడా కరెక్ట్. నాకేసాడు, తన పర్ఫార్మెన్స్ కూడా లేదు కదా.
అదే పాయింట్తో నేను వేస్తాను అంటాడు, తప్పేముంది? సూపర్ మాట్లాడండి, బాగుంది, అంతా బాగుంది. ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్ బాగుంది. మీకు ఏమనిపిస్తుంది మామ? నేను చెప్పిన పాయింట్లు ఏదైనా పర్ఫెక్ట్గా నచ్చిందిరా చూడాలనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి, అప్రిషియేట్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో మంచి రీల్స్ చూసాను, చెక్ చేయండి. బాయ్ మామ. సబ్స్క్రైబ్ మాత్రం చేయబాకండి మీరు. ఓకే మామ, నో ప్రాబ్లం.